హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ది ఛానల్ ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్. మీకు తెలుసా, మనం ఆల్రెడీ రే ఆప్టిక్స్ స్టార్ట్ చేసాము. రే ఆప్టిక్స్ ఇంట్రడక్షన్ వీడియో అయిపోయింది. ఈ రోజు మనం ఏం తెలుసుకుంటున్నామంటే ఇమేజ్ ఫార్మేషన్ బై ఏ ప్లేన్ మిర్రర్. ఒక ప్లేన్ మిర్రర్ ఇమేజ్ ఎలా ఫామ్ చేస్తుంది, ఓకే అమ్మా, దాని గురించి తెలుసుకుందాం మనం. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ ఇమేజ్? ఇమేజ్ అంటే ఏంటి? ఇమేజ్ అంటే ఏంటమ్మా? ఏదన్నా ఒక ఆబ్జెక్ట్ నుంచి లైట్ రేస్ వస్తున్నప్పుడు, ఓకే, ఏదన్నా ఒక ఆబ్జెక్ట్ నుంచి లైట్ రేస్ వస్తున్నప్పుడు ఆ లైట్ రేస్ ట్రావెల్ చేస్తున్న దారిలో ఐ ఉందనుకుందాం, కన్ను ఉందనుకుందాం, మన కన్ను. ఓకే, కన్నులాగే వచ్చిందా? ఓకే, కన్నులాగే వచ్చిందిలేమ్మా, రైట్. ఓకే, మన కన్ను ఏదన్నా ఆబ్జెక్ట్ వస్తున్న దారిలో, ఆబ్జెక్ట్ నుంచి వస్తున్న లైట్ రేస్ ఉండే దారిలో మన కన్ను ఉందనుకుందాం. ఓకే, ఆ కన్ను ఏం చేస్తుందంటే ఆ లైట్ రేస్ని చూడండి, వెనకాల రెటీనా అని ఒకటి ఉంటుందమ్మా. వెనకాల, ఈ కన్ను వెనకాల రెటీనా అని ఉంటుంది. ఓకే, ఆ రెటీనా మీద ఫోకస్ చేస్తుంది. ఆ ఫోకస్ చేసినప్పుడు మనకి ఇమేజ్ అనేది కనపడుతుంది అనమాట. ఒక వస్తువు అక్కడ ఉన్నట్టు కనపడుతుంది. ఓకే అమ్మా, అర్థమవుతుందని చెప్పింది. ఇమేజ్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్ నుంచి లైట్ రేస్ వస్తాయి. ఆ లైట్ రేస్ ఉండే దారిలో మన కన్ను ఉందనుకుందాం, మన ఐ. ఆ లైట్ రేస్ని ఏం చేస్తుంది? కన్ను రెటీనా మీదకి ఫోకస్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, లైట్ రేస్ ఎలాగ వస్తున్నాయి, ఏదో ఒక ఆబ్జెక్ట్ నుంచి లైట్ రేస్ ఇలా వస్తున్నాయమ్మా. ఓకే, ఈ లైట్ రేస్ని ఏం చేస్తుంది? కన్ను ఇక్కడ ఫోకస్ చేస్తుంది అనమాట. ఓకే, సారీ, ఇలా తీసాను. ఓకే, ఎక్కడో డిస్టెంట్ ఆబ్జెక్ట్ నుంచి లైట్ రేస్ ఇలా వస్తున్నాయి. ఆ లైట్ రేస్ని ఫోకస్ చేసి ఏం చేస్తుందమ్మా? కన్ను రెటీనా మీద ఫోకస్ చేస్తుంది. కన్ను ఆ లైట్ రేస్ని ఇలా కన్వర్జ్ చేస్తుంది అనమాట. యాక్చువల్గా ప్యారలల్గా ఉన్నాయి, ఇవి ప్యారలల్గానే ఉన్నారని లేవమ్మా. డైవర్జింగ్ రేస్ కూడా అవ్వచ్చు. ఓకే, వీటిని ఇలా రెటీనా మీదకి కన్వర్జ్ చేస్తుంది. కన్వర్జ్ అయినప్పుడు ఆ కన్వర్జ్ అయిన తర్వాత ఆ రెటీనా బ్రెయిన్కి సిగ్నల్ పంపిస్తుంది అనమాట. అక్కడ ఏదో వస్తువు ఉంది, అక్కడ ఏదో ఆబ్జెక్ట్ ఉంది. ఓకే, దాన్నే మనం ఇమేజ్ అంటున్నాం. అంటే అది ఆ లైట్ రేస్ డైరెక్ట్గా ఆబ్జెక్ట్ నుంచి రావచ్చు, లేదా రిఫ్లెక్షన్ జరిగి రావచ్చు. డైరెక్ట్గా ఆబ్జెక్ట్ నుంచి వస్తుంది అనుకోండి, మనకు కనపడేది డైరెక్ట్ ఆబ్జెక్టే కనపడుతుంది. లేదా రిఫ్రాక్షన్ తర్వాత వస్తుంది అనుకోండి. రిఫ్రాక్షన్ గురించి మనం చెప్పుకుంటామా? రిఫ్లెక్షన్ అంటే ఏంటో లాస్ట్ క్లాస్లో చెప్పాను ఆల్రెడీ. రిఫ్లెక్ట్ అయిన లైట్ రేస్ మన కంటి మీద పడి, ఓకే, ఆ లైట్ రేస్ని కన్ను ఫోకస్ చేసింది అనుకుందాం రెటీనా మీద. అప్పుడు మనకి ఏమనిపిస్తుంది? అక్కడ ఏదో వస్తువు ఉంది అన్నట్టుగా మనకు అనిపిస్తుంది అనమాట. దాన్నే మనం ఏమంటామమ్మా? ఇమేజ్ అంటాం. డైరెక్ట్గా ఆబ్జెక్ట్ నుంచి వస్తున్న లైట్ రేస్ కనుక ఫోకస్ అయితే మనకి డైరెక్ట్గా ఆబ్జెక్టే కనబడుతుంది. ఓకేనా? ఇప్పుడు నేను ఇలా చూస్తున్నా, ఈ బోర్డు కనబడుతుంది అంటే ఈ బోర్డు నుంచి వచ్చిన లైట్ రేస్ కంటి రెటీనా మీద ఫోకస్ అయింది. సో ఇక్కడ నాకు బోర్డు ఉన్నట్టు కనపడుతుంది. నిజంగానే బోర్డు ఉంది కూడా, అది ఆబ్జెక్ట్. ఓకే, ఇదే బోర్డు ఇమేజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అటైపు ఒక మిర్రర్ ఉంది అనుకుందాం వెనకాల. ఓకే, అక్కడ ఒక మిర్రర్ ఉంది అనుకుందాం అమ్మ. ఈ సెల్ ఫోన్ వెనకాల ఒక మిర్రర్ ఉంది అని నేను అనుకుంటున్నా. సో ఈ బోర్డు ఇమేజ్ నాకు అక్కడ కనపడుతుంది కదా, ఈ బోర్డు రిఫ్లెక్షన్ అక్కడ కనపడుతుంది కదా. ఎలా కనపడుతుందమ్మా? ఈ బోర్డు నుంచి వెళ్ళిన లైట్ రేస్ ఆ మిర్రర్ మీద పడి రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ వెనక్కి వస్తున్నాయి. ఆ వెనక్కి వచ్చిన లైట్ రేస్ ఇదిగోండి ఈ విధంగా ఫోకస్ అయినప్పుడు, రెటీనా మీద ఫోకస్ అయినప్పుడు అక్కడ బోర్డు ఉన్నట్టు నాకు అనిపిస్తుంది అనమాట వెనకాల. అర్థమవుతుందమ్మా? అది ఇమేజ్. ఓకే, రిఫ్లెక్ట్ అయిన లైట్ రేస్ లేదంటే రిఫ్రాక్ట్ అయిన లైట్ రేస్, ఆబ్జెక్ట్ నుంచి వచ్చిన లైట్ రేస్ రిఫ్లెక్షన్ తర్వాత కానీ రిఫ్రాక్షన్ తర్వాత కానీ ఏమవుతుంది? కంటి మీద పడినప్పుడు ఆ కన్ను ఏం చేస్తుంది? రెటీనా మీదకి ఆ రేస్ని ఫోకస్ చేస్తుంది. అదే మనకి ఇమేజ్ కింద కనపడుతుంది. దట్ ఈజ్ ఇమేజ్. ఓకేనా? మళ్ళీ ఇమేజ్లో రెండు రకాలు ఉన్నాయమ్మా. ఇమేజ్లో రెండు రకాలు ఉన్నాయి. ఏంటవి? రియల్ ఇమేజ్ ఒకటి, వర్చువల్ ఇమేజ్ ఒకటి. ఏంటది? రియల్ ఇమేజ్ ఒకటి, వర్చువల్ ఇమేజ్. ఏంటో చూద్దాం. రియల్ ఇమేజ్ ఒకటి, వర్చువల్ ఇమేజ్ ఒకటి. ఇవేంటో చూద్దాం. రియల్ ఇమేజ్ అంటే ఇమేజ్ యాక్చువల్గా అక్కడ ఫామ్ అవుతుంది అనమాట. ఇప్పుడు నాకు అక్కడ మిర్రర్లో బోర్డు కనపడుతుంది అన్నాను నేను. ఈ సెల్ ఫోన్ వెనకాల మిర్రర్లో బోర్డు కనపడుతుంది అన్నది ఒక ఇమేజ్. అది రియల్ ఇమేజా, వర్చువల్ ఇమేజా అంటే యాక్చువల్గా అక్కడ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. నేను చెప్పిన కేసులో ఫామ్ కాదమ్మా, నేను చూసింది యాక్చువల్గా వర్చువల్ ఇమేజ్. అదేంటో చెప్తాను నేను తర్వాత చెప్తాను. మనం మెల్లగా వెళ్తూ ఉంటే మీకు గ్రాడ్యువల్గా అర్థం అవుతూ ఉంటుంది. యాక్చువల్గా మనం అద్దంలో చూసుకునే రిఫ్లెక్షన్ ఉంది చూసారా,
మన అద్దంలో మన ఇమేజ్ చూసుకుంటాం చూసారు, అదేం ఇమేజ్? వర్చువల్ ఇమేజ్, రియల్ ఇమేజ్ కాదు. ఓకేనా? రియల్ ఇమేజ్ అంటే ఏంటి అంటే నిజంగా అక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ద ఇమేజ్ ఈజ్ యాక్చువల్లీ ఫార్మ్డ్ ఎట్ దట్ పాయింట్. ఓకే, అది ఎలా ఫామ్ అవుతుంది? ఎలా ఫామ్ అవుతుంది? బై కన్వర్జింగ్ రేస్. రియల్ ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుందమ్మా? బై కన్వర్జింగ్ రేస్. అంటే యాక్చువల్ రేస్ మీట్ ఎట్ దట్ పాయింట్. అని చెప్తున్నాము. ఓకే, సపోజ్ ఇదిగోండి, ఇది ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్కి సంబంధించిన ఇమేజ్ ఇక్కడ ఫామ్ అయింది అంటున్నా. ఎలా ఫామ్ అయింది అంటే బై ఎవరి వల్లమ్మా? కన్వర్జింగ్ రేస్. అంటే ఇలాగ. ఓకే, ఈ కన్వర్జింగ్ రేస్ ఏమవుతున్నాయి? యాక్చువల్గా ఈ పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయి. కన్వర్జింగ్ రేస్ మీట్ అవుతున్నాయి అమ్మా. అలా మీట్ అవటం వల్ల ఫామ్ అయ్యే ఇమేజ్ని మనం ఏమంటాం? రియల్ ఇమేజ్ అంటాం. అలా మీట్ అవటం వల్ల ఫామ్ అయ్యే ఇమేజ్ని ఏమంటాం అమ్మా? రియల్ ఇమేజ్ అంటాం. ఇట్ కెన్ బి రికార్డెడ్ ఆన్ ఏ స్క్రీన్. ఒక స్క్రీన్ మీద మనం ఇమేజ్ని రికార్డ్ చేయొచ్చు. ఓకే, ఒక వైట్ స్క్రీన్ తీసుకెళ్ళి అక్కడ పెట్టాం అనుకోండి, ఈ ప్లేస్లో నిజంగా అక్కడ ఇమేజ్ కనబడుతుంది అనమాట. ఓకే, అది రియల్ ఇమేజ్ గురించి ఇదంతా తెలుసుకోవాలి. ఏంటమ్మా రియల్ ఇమేజ్ అంటే ఏంటి? ఎలా ఫామ్ అవుతుంది? బై కన్వర్జింగ్ రేస్. ఓకే, ఏం జరుగుతుంది అక్కడ? ఈ కన్వర్జింగ్ రేస్ యాక్చువల్గా అక్కడ మీట్ అవుతాయి. ఎక్కడైతే ఇమేజ్ ఫామ్ అయినట్టు మనకు అనిపిస్తుందో, మన కంటికి అనిపిస్తుందో, ఒక వస్తువు ఉన్నట్టు ఇమేజ్ ఎక్కడైతే కనబడుతుందో అక్కడ యాక్చువల్గా రేస్ మీట్ అవుతాయి అమ్మా. రెండు రేసు మీట్ అవుతాయి. ఓకే, అక్కడ కనుక మనం స్క్రీన్ పెట్టామనుకోండి, ఆ స్క్రీన్ మీద బొమ్మ కనబడుతుంది అనమాట. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటయ్యా అంటే సినిమా థియేటర్లో సినిమా. ఓకే, మనం స్క్రీన్ మీద ఈ వీడియో చూస్తున్నాం కదమ్మా, ఇమేజ్ చూస్తున్నాం కదా. వీడియో కానివ్వండి, ఇమేజ్ కానివ్వండి. యాక్చువల్గా మధ్యలో యాడ్స్ కూడా వేస్తూ ఉంటాడు కదా ఇంటర్వెల్లో, అప్పుడు ఇమేజెస్ పడుతూ ఉంటాయి కదా మనకి. ఓకే, స్లైడ్స్ ఇలా ఫ్లో అవుతూ ఉంటాయి కదా. యాక్చువల్గా ఏంటన్నది అక్కడ స్క్రీన్ మీద మనం ఇమేజ్ని చూడగలుగుతున్నాం. అంటే అది రియల్ ఇమేజ్. స్క్రీన్ మీద ఇమేజ్ని మనం చూడగలుగుతున్నాం అమ్మా. అదేంటది? రియల్ ఇమేజ్. అంటే యాక్చువల్గా అక్కడ రేస్ కన్వర్జ్ అవుతున్నాయి. ఓకేనా? ఆ కన్వర్జింగ్ రేస్ వల్ల వచ్చే ఇమేజే ఏంటమ్మది? రియల్ ఇమేజ్. నెక్స్ట్ వర్చువల్ ఇమేజ్. ఎవరి వల్ల ఫామ్ అవుతుంది అంటే బై డైవర్జింగ్ రేస్. డైవర్జింగ్ రేస్ అంటే ఎలా ఉంటాయేమో ఇలాగ. ఓకే, డైవర్జింగ్ రేస్ అంటే ఇలా ఉంటాయి. ఇవి చూడండి, వీటిని ఇలా నేను వెనక్కి కనుక ఇలాగా ఎక్స్టెండ్ చేశాను అనుకోండి, ఈ రేస్ని వెనక్కి ఇలా ఎక్స్టెండ్ చేశాను అనుకోండి, ఈ రేస్ ఇక్కడ మీట్ అవుతున్నట్టు అనిపిస్తుంది. నిజంగా మీట్ కావు. ఏంటమ్మేవే? ఇక్కడ యాక్చువల్గా మీట్ అవుతున్నట్టు అనిపిస్తుంది, నిజానికి అవి అక్కడ మీట్ కావు. ఓకే, these rays appear to meet at some point. Okay, these rays appear to meet at some point. అలా ఫామ్ అయిన ఇమేజ్ని మనం వర్చువల్ ఇమేజ్ అంటాం. నిజంగా అక్కడ యాక్చువల్ రేస్ మీట్ అవుతున్నట్టు అనిపిస్తాయి. యాక్చువల్ రేస్ ఏమవుతున్నాయి? డైవర్జ్ అయిపోతున్నాయి, మీట్ అవట్లా. ఓకే, అయితే మనకేంటి? ఈ రేస్ని కనుక వెనక్కి మనం ఎక్స్టెండ్ చేసాం అనుకోండి, ఏదో ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతుంది. అంటే మీట్ అవుతున్నట్టు మనకు అనిపిస్తుంది, నిజంగా మీట్ అవట్లా. మీట్ అవుతున్నట్టు మనకు అనిపిస్తుందమ్మా, నిజంగా మీట్ అవట్లా. సో దీస్ రేస్ అపియర్ టు మీట్ ఎట్ సమ్ పాయింట్ అంటున్నా. ఇలా ఫామ్ అయ్యే ఇమేజ్నే మనం ఏమంటాం అమ్మా? వర్చువల్ ఇమేజ్ అంటాం. ఇట్ కెనాట్ బి రికార్డెడ్ ఆన్ స్క్రీన్. రికార్డెడ్ ఆన్ స్క్రీన్. కింద కనబడుతుందమ్మా అది? ఓకే, రైట్, కనబడుతుంది. సో ఇట్ కెనాట్ బి రికార్డెడ్ ఆన్ స్క్రీన్. నిజంగా ఇవి మనం రికార్డ్ చెయ్యలేము. ఇవమ్మ ఇమేజ్ గురించి, రియల్ ఇమేజ్ గురించి, వర్చువల్ ఇమేజ్ గురించి. ఇమేజ్ అంటే ఏంటమ్మా? రిఫ్లెక్ట్ అయిన రేస్ కానీ రిఫ్రాక్ట్ అయిన రేస్ కానీ కంటి మీద పడినప్పుడు
ఆ కన్ను ఏం చేస్తుంది, రెటీనా మీద ఆ రేస్ని ఫోకస్ చేస్తుంది. సో అక్కడ మనకు ఏదో వస్తువు ఉన్నట్టు మనకు అనిపిస్తుంది. దాన్నే మనం ఇమేజ్ అంటాం. రియల్ ఇమేజ్ అంటే ఏంటి, కన్వర్జింగ్ రేస్ వల్ల ఫామ్ అయ్యే ఇమేజ్. అంటే రేస్ యాక్చువల్గా అక్కడ మీట్ అవుతాయి, లైట్ రేస్ యాక్చువల్గా మీట్ అవుతాయి. దాన్నే మనం రియల్ ఇమేజ్ అంటాం. దాన్ని మనం ఒక స్క్రీన్ మీద రికార్డ్ చేయగలుగుతాం. ఓకే, వర్చువల్ ఇమేజ్ అంటే ఏంటి, యాక్చువల్గా మీట్ కావు, మీట్ అవుతున్నట్టు అనిపిస్తాయి. లైట్ రేస్ నిజంగా మీట్ కావమ్మా, మీట్ అవుతున్నట్టు అనిపిస్తాయి. దాన్ని మనం అలా ఫామ్ అయిన ఇమేజ్ని మనం వర్చువల్ ఇమేజ్ అంటాం. దాన్ని మనం స్క్రీన్ మీద రికార్డ్ చేయలేం. ఇంకో పాయింట్ చెప్తామా, రియల్ ఇమేజ్ జనరల్గా రియల్ ఇమేజ్ ఎలా ఉంటుందంటే ఇట్ ఈస్ ఇన్వర్టెడ్. ఓకే, రియల్ ఇమేజ్ ఎలా ఉంటుంది, ఇట్ ఈస్ అన్ ఇన్వర్టెడ్ ఇమేజ్ అమ్మా, ఇన్వర్టెడ్ ఇమేజ్. రియల్ ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుందమ్మా, ఇన్వర్టెడ్ ఇమేజ్. వర్చువల్ ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుంది అంటే అప్ రైట్. వర్చువల్ ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుంది, అప్ రైట్, స్ట్రైట్గానే ఫామ్ అవుతుంది. మన రియల్ ఇమేజ్ ఒకవేళ నేను ఆబ్జెక్ట్ని నా రియల్ ఇమేజ్ కనుక చూస్తే అది ఇలా తలకిందులుగా ఉంటుందమ్మా. నా రియల్ ఇమేజ్ కనుక చూస్తే తలకిందులుగా ఉంటుంది. మరి మనం చూసేటప్పుడు ఏదన్నా టెలిస్కోప్లోంచి దేంట్లో చూసినప్పుడు మనం మామూలుగానే కనపడతాం కదా సార్ అనొచ్చు. అవన్నీ తర్వాత డిస్కస్ చేస్తాం. అలా మళ్ళీ మనం ఇలా తిరగబడి కనపడేటట్టు ఎలా చేయాలి ఏంటనేది ఫర్దర్గా మనం రే ఆప్టిక్స్ వెళ్ళి కొద్ది మనకు తెలుస్తుంది. ఓకే, ప్రస్తుతానికి మీరేం గుర్తుపెట్టుకుంటే రియల్ ఇమేజ్ అనేది అది ఇన్వర్ట్ అయి పడుతుంది అనమాట. ఇమేజ్ యాక్చువల్ ఆబ్జెక్ట్కి ఇన్వర్టెడ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. అదే వర్చువల్ ఇమేజ్ అయితే అప్రైట్ ఇమేజ్ ఫామ్ అవుతుంది, లేదా దీన్నే మనం ఇరెక్ట్ ఇమేజ్ అంటాం. ఇరెక్ట్, అప్రైట్ ఆర్ ఇరెక్ట్ ఇమేజ్. నేను అప్రైట్ ఇమేజ్ అన్నా ఇరెక్ట్ ఇమేజ్ అన్నా ఏంటమ్మా, స్ట్రైట్, నేను ఎలా ఉన్నానో అలాగే ఫామ్ అవుతుంది అనమాట ఇమేజ్. ఓకే, ఇది రియల్ ఇమేజ్కి వర్చువల్ ఇమేజెస్కి డిఫరెన్స్. ఓకే అమ్మా, రైట్. పాజ్ చేసి రాసుకుందాం. ఓకే అమ్మా, ఇప్పుడు మనం ఇమేజ్ ఫార్మేషన్ బై ప్లేన్ మిర్రర్ గురించి మాట్లాడుకుంటాం. ఫస్ట్ ఇమేజ్ గురించి మాట్లాడేసుకున్నాం, బేసిక్ పాయింట్స్. ఇప్పుడు ఇమేజ్ ఫార్మేషన్ బై ప్లేన్ మిర్రర్. ఓకే, ఫస్ట్ నేను ఒక పాయింట్ ఆబ్జెక్ట్ తీసుకుంటామా. ఈ పాయింట్ ఆబ్జెక్ట్ ఇమేజ్ ప్లేన్ మిర్రర్ ఎలా ఫామ్ చేస్తుంది, పాయింట్ ఆబ్జెక్ట్ తీసుకుంటున్నా. ఈ పాయింట్ ఆబ్జెక్ట్ ఇమేజ్ ప్లేన్ మిర్రర్ ఎలా ఫామ్ చేస్తుంది అనేది నేను చూడాలి. ఓకే, రైట్, చూద్దాం. ఇదిగోండి ప్లేన్ మిర్రర్. ఇది యాక్చువల్ మిర్రర్ అమ్మా. అర్థం అంటే ఇది మెయిన్ సర్ఫేస్, ఇది వెనకాల సర్ఫేస్. అర్థం వెనకాల సర్ఫేస్ని ఎలా రిప్రజెంట్ చేస్తున్నా, ముందు సర్ఫేస్ని ఎలా స్మూత్గా. ఓకేనా, దీని ముందు ఒక ఆబ్జెక్ట్ పెట్టా. దీని ముందు సమ్ ఎక్స్ అనే డిస్టెన్స్లో ఒక ఆబ్జెక్ట్ పెట్టాడు. అది ఎటువంటి ఆబ్జెక్ట్ అమ్మా, ఇట్ ఈజ్ ఎ పాయింట్ ఆబ్జెక్ట్. అయితే ఈ ప్లేన్ మిర్రర్ దీని ఇమేజ్ ఎక్కడ ఫామ్ చేస్తుంది అంటే వెనకాల, మిర్రర్ వెనకాల ఇక్కడ ఫామ్ చేస్తుందమ్మా. ఎంత డిస్టెన్స్లో ఫామ్ చేస్తుంది అంటే ఎక్స్ అనే డిస్టెన్స్లోనే ఫామ్ చేస్తుంది. అర్థమవుతుందా? ఒక ప్లేన్ మిర్రర్ కనుక తీసుకుంటే దాని ముందు ఒక పాయింట్ ఆబ్జెక్ట్ పెట్టాను. పాయింట్ ఆబ్జెక్ట్ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్. ఒక పాయింట్ ఆబ్జెక్ట్ కనుక పెడితే ఏం జరిగింది, ఈ పాయింట్ ఆబ్జెక్ట్ మిర్రర్ ముందు ఎంత డిస్టెన్స్లో అయితే ఉందో దానికి సంబంధించిన ఇమేజ్, ఇది ఆబ్జెక్ట్ అమ్మ ఓ అని రాస్తా, ఇది ఇమేజ్ ఐ అని రాస్తా. దీనికి సంబంధించిన ఇమేజ్ మిర్రర్ వెనకాల అంతే దూరంలో ఫామ్ అయింది. ఓకే, ఒక అద్దం ముందు మీరు నించున్నారు. అద్దానికి మీకు ఎంత డిస్టెన్స్ ఉంటుందో అద్దంలో కూడా మీరు అంతే డిస్టెన్స్ వెనక్కున్నట్టు ఉంటుంది కదా, అదే నేను చెప్పేది. ఓకే, అద్దానికి మీకు ఎంత డిస్టెన్స్ ఉంటుందో, అద్దం ముందు మీరు ఎంత డిస్టెన్స్లో నించుంటారో అద్దం వెనకాల కూడా మీరు అంతే డిస్టెన్స్లో ఉన్నట్టు మీకు అనిపిస్తుంది. ఓకే, అదే నేను చెప్తున్నాను. సో ఈ రకంగా ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఓకే, దీనికి ప్రూఫ్ చూద్దామా, అంటే ఇంతే డిస్టెన్స్లో ఇది ఫామ్ అవుతుంది అని ప్రూఫ్ చూద్దామా. అసలు యాక్చువల్గా ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుందో చూద్దాం. ఈ పాయింట్ ఆబ్జెక్ట్ ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుందో చూద్దాం. చూడండి, మా పాయింట్ ఆబ్జెక్ట్ నుంచి ఒక లైట్ రే వెళ్ళి ఇలా మిర్రర్ మీద పడింది అనుకోండి. ఇంకో లైట్ రే వచ్చి ఇలా మిర్రర్ మీద పడింది అనుకుందాం. ఏదైనా తీసుకోవచ్చు, ఇంకో లైట్ రే ఇలా అయినా తీసుకోవచ్చు, ఎలా అయినా తీసుకోవచ్చు అమ్మ, మిర్రర్ మీద పడాలంతే. ఆబ్జెక్ట్ నుంచి అమ్మ చూడండి, ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుందో తెలియాలి అంటే మనకి మినిమం 2 రేస్ అవసరం అవుతాయమ్మ. అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా మనం ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుందో డ్రా చేయాలి అంటే అట్లీస్ట్ మనకి 2 రేస్ అవసరం అవుతాయి. 2 రేస్ ఆర్ నీడెడ్. ఓకే, టు డ్రా వేర్ ద ఇమేజ్ ఈస్ ఫార్మ్డ్, టు నో వేర్ ద ఇమేజ్ ఈస్ ఫార్మ్డ్ వీ రిక్వైర్ 2 రేస్. ఓకే, 2 రేస్ కంపల్సరీగా అవసరం అవుతాయి ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవ్వాలో తెలియాలి అంటే. అందుకని 2 రేస్ తీసుకున్నా, ఎలా అయినా తీసుకోవచ్చమ్మా. ఇలా తీసుకోవచ్చు, లేదా ఇలా స్ట్రైట్గా తీసుకోండి ఒక రే, ఇంకో రే వంకరగా,
అదే అంతగా రెండు రేసు స్ట్రైట్గా తీసుకోకండి. ఓకే రైట్. సో ఇలా ఒకరే వెళ్ళింది అనుకోండి. చూడమ్మా, దీనికి నార్మల్ బ్లూ పెన్తో డ్రా చేయనా? బ్లూ పెన్తో డ్రా చేస్తా కన్ఫ్యూజన్ లేకుండా. దీనికి నార్మల్ ఇక్కడ ఇలా ఉంది, ఇక్కడేమో నార్మల్ ఈ పాయింట్ దగ్గర నార్మల్ ఇలా ఉంది. నార్మల్ అంటే ఏంటి, రిఫ్లెక్టెడ్ రే అంటే ఏంటి, ఓకే, ఇన్సిడెంట్ రే అంటే ఏంటి అన్ని ఫస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం. ఇప్పుడు దాని గురించి మళ్ళీ మనం డిస్కస్ చెయ్యం. ఓకేనా? ఓకే రైట్. ఇప్పుడు నార్మల్ ఎలా ఉంది, సపోజ్ దీన్ని ఏమంటామమ్మా, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అయినా. లైట్ రే ఎలా వస్తుంది, ఇలా నార్మల్ ఉంది, కనపడుతుంది కదమ్మా, పెద్ద అక్షరాలు రాయాలా కొంచెం. ఓకే ఓకే, నార్మల్ ఎలా ఉంది, లైట్ రే ఎలా వస్తుంది. ఈ లైట్ రేకి నార్మల్కి మధ్యలో ఉండే యాంగిల్ ఏంటమ్మా, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్సే కదా. దాన్ని నేను ఐ అనుకుంటున్నా. ఎంత యాంగిల్తో అయితే పడిందో అంతే యాంగిల్తో రిఫ్లెక్ట్ అవుతుంది కదా, అంటే ఇది కూడా ఐ అవుతుంది కదమ్మా. ఎంత యాంగిల్తో అయితే పడిందో అంతే యాంగిల్తో రిఫ్లెక్ట్ అవుతుంది కదమ్మా. కొంచెం యాంగిల్ ఎక్కువైంది, ఇలా డ్రా చేస్తాం. ఓ సరే అమ్మా, ఓకే, ఇది ఫైనల్. ఇంకా ఇంత మించి మనం ఏం చేయలేం. ఎంత యాంగిల్తో అయితే పడిందో అంతే యాంగిల్తో రిఫ్లెక్ట్ అవుతుంది కదమ్మా. సో లైట్ రే ఇలా పడి ఇలా రిఫ్లెక్ట్ అయ్యి ఇలా వెళ్ళిపోతుంది. అలాగే ఇక్కడ కూడా అయ్యనే యాంగిల్ తోటే పడింది అనుకుందాం, సింప్లిసిటీ కోసం. వేరే యాంగిల్ అని తీసుకొచ్చి ప్రాబ్లం లేదు. అయ్యనే యాంగిల్ తోటే పడింది అనుకుందాం. అలాగే అయ్యనే యాంగిల్ తోటి రిఫ్లెక్ట్ అయింది అనుకుందాం అమ్మ. అయ్యనే యాంగిల్ తోటి రిఫ్లెక్ట్ అయింది అనుకుందాం. అయ్యనే యాంగిల్తో పడింది, అలాగే అయ్యనే యాంగిల్ తోటి రిఫ్లెక్ట్ అయింది అనుకుందాం. సో ఈ రే ఎలా వెళ్ళిపోతుంది కదా, ఈ రెండు రేస్ చూడండి. ఈ రే ఎలా వెళ్తుంది, ఈ రే ఎలా వెళ్తుంది, ఇలా వెళ్తున్నాయమ్మా రెండు రేసు. ఆ రేస్ని ఏమంటాం మనం, డైవర్జింగ్ రేస్ అంటాం. ఈ డైవర్జింగ్ రేస్ని వెనక్కి కనుక ఎక్స్టెండ్ చేస్తే ఇవి ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఆ పాయింట్ దగ్గరే ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఆ ఇమేజ్నే మనం ఏమంటామమ్మా, వర్చువల్ ఇమేజ్. ఇందాకే చెప్పుకున్నాం మనం, డైవర్జింగ్ రేస్ ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఆ పాయింట్నే మనం, అదే ఆ పాయింట్ దగ్గర ఏం ఫామ్ అవుతుందంటున్నా, ఇమేజ్ ఫామ్ అవుతుందంటున్నా. ఆ ఇమేజ్ని ఏమంటామమ్మా మనం, వర్చువల్ ఇమేజ్ అంటాం. అందుకే మిర్రర్ అనేది ఏం ఫామ్ చేస్తుందమ్మా, యాక్చువల్గా మిర్రర్ అనేది రియల్ ఆబ్జెక్ట్కి వర్చువల్ ఇమేజ్ ఫామ్ చేస్తుంది, వర్చువల్ ఆబ్జెక్ట్కి రియల్ ఇమేజ్ ఫామ్ చేస్తుంది. అది కూడా గుర్తుపెట్టుకోండి అమ్మా. ఆ సిచ్యువేషన్ వస్తే చూద్దాం. మిర్రర్ ఏం చేస్తుందమ్మా, మిర్రర్ ఏం చేస్తుంది అంటే రియల్ ఆబ్జెక్ట్కి వర్చువల్ ఇమేజ్ ఫామ్ చేస్తుంది, అలాగే వర్చువల్ ఆబ్జెక్ట్కి రియల్ ఇమేజ్ ఫామ్ చేస్తుంది. రివర్స్ కూడా గుర్తుపెట్టుకోండి. ఆ సిచ్యువేషన్ ప్రస్తుతానికి ఇక్కడ రాకపోవచ్చు, బట్ గుర్తుపెట్టుకోండి ఏంటమ్మది, వర్చువల్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ వర్చువల్ అయితే ఇది రియల్ ఆబ్జెక్ట్ అమ్మ. ఆబ్జెక్ట్ వర్చువల్ ఆబ్జెక్ట్స్ కూడా ఉంటాయి. ఆబ్జెక్ట్ కనుక వర్చువల్ అయితే మిర్రర్ ఏం చేస్తుందమ్మా, రియల్ ఇమేజ్ని ఫామ్ చేస్తుంది. ఈ కేసులో ఇది రియల్ ఆబ్జెక్ట్ కాబట్టి ఏం ఫామ్ చేసింది, వర్చువల్ ఇమేజ్ ఫామ్ చేసింది. ఇప్పుడు మన ఎయిమ్ ఏంటి, ఈ డిస్టెన్స్ ఈక్వల్ అని ప్రూవ్ చేయాలమ్మా. ఓకే, అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇమేజ్ డిస్టెన్స్ ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. ఈ డిస్టెన్స్ని మనం ఎక్స్ అనుకున్నాం కదా, ఈ డిస్టెన్స్ని మనం ఎక్స్ అనుకున్నాం కదా, ఈ డిస్టెన్స్ కూడా ఎక్స్ అని ప్రూవ్ చేయాలి. మనకు తెలియదు ప్రస్తుతానికి, ఆ డిస్టెన్స్ ఏంటో తెలియదు. ఒకసారి చూడండి అమ్మా, ఇది చూడండి. ఈ యాంగిల్ ఐ, ఈ యాంగిల్ ఐ. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని ఇలా ఎక్స్టెండ్ చేశాను అనుకోండి. ఓకే, ఎక్స్టెండ్ చేసి ఇదిగోండి ఈ నార్మల్ని కూడా ఇలా ఎక్స్టెండ్ చేశాను అనుకుందాం. ఓకే, నార్మల్ కూడా ఎక్స్టెండ్ చేస్తే ఈ యాంగిల్ ఏమవుతుందమ్మా, ఐఏ అవుతుంది కదా. ఈ యాంగిల్ కూడా ఐఏ అవుతుంది కదా. చూడండి జామెట్రీ ప్రకారం అమ్మ, చూడండి ఇది 2i, ఈ యాంగిల్ అంతా 2i. ఈ రేస్ ఇలా ఎక్స్టెండ్ అవుతున్నాయి కాబట్టి ఈ యాంగిల్ కూడా ఏమవుతుంది, 2i అవుతుంది. నార్మల్ ఏం చేస్తుంది, కరెక్ట్గా సెంటర్లోంచి పాస్ అయింది కాబట్టి ఈ యాంగిల్ ఐ అయింది, ఈ యాంగిల్ కూడా ఐ అయింది. అలాగే ఈ రెండు యాంగిల్స్ కూడా ఐ అవుతాయి. ఈ యాంగిల్ ఐ అయితే ఆటోమేటిక్ ఈ యాంగిల్ కూడా ఐ అవుతుంది. సో ఆటోమేటిక్ ఇది కూడా ఐఏ, ఎందుకంటే ఈ యాంగిల్, ఈ రెండు ప్యారలల్ లైన్స్ అమ్మ, ఈ రెండు ప్యారలల్ లైన్స్ కాబట్టి ఇది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఐ అయితే ఇది కూడా యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఐనే అవుతుంది. ఆల్టర్నేట్ యాంగిల్స్ అవి, ఇది కూడా ఆల్టర్నేట్ యాంగిల్స్. జామెట్రీ మీకు రావాలమ్మా, జామెట్రీ రాకపోతే రే ఆప్టిక్స్ కష్టం. చూడండి మీ రెండు ప్యారలల్ లైన్స్, ప్యారలల్గా లేవు కానీ ప్యారలల్ లైన్స్ అమ్మ యాక్చువల్గా ఇవి. ఓకే, ఈ ప్యారలల్ లైన్స్ ఏమవుతుంది, ఈ ఆల్టర్నేట్ యాంగిల్స్ ఏమవుతాయి, ఈక్వల్ అవుతాయి. ఓకే, చూడండి ఇది 90 degrees, ఇక్కడ ఇది కూడా 90 degrees. ఇది 90 degrees, ఇది ఐ కాబట్టి ఇది ఏమవుతుంది, 90 మైనస్ ఐ అవుతుంది, అంతేనా. అలాగే ఇది కూడా 90 మైనస్ ఐ. సో ఇక్కడ చూడండి మీ రెండు ట్రయాంగిల్స్ చూస్తే అన్ని యాంగిల్స్ ఈక్వల్గానే ఉన్నాయి. ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్, ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్, ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్. అంతేకాకుండా ఈ రెండు ట్రయాంగిల్స్కి ఇది కామన్ సైడ్.
ఈ రెండు ట్రయాంగిల్స్కి ఇది కామన్ సైడ్ కాబట్టి ఈ డిస్టెన్స్ ఈక్వలే అవుతుంది, ఈ డిస్టెన్స్ కూడా ఈక్వలే అవుతుంది. అంటే ఈ డిస్టెన్స్ ఎక్స్ అయితే ఆటోమేటిక్ ఈ డిస్టెన్స్ కూడా ఎక్సే అవుతుందమ్మా. కొంచెం క్లమ్జీగా ఉండొచ్చు డయాగ్రామ్. ఓకే, దీంట్లో చూస్తాం, జాగ్రత్తగా డ్రా చేసుకున్నాము. కొంచెం క్లమ్జీగా ఉండొచ్చు డయాగ్రామ్. ఓకే, అయితే మీరు డ్రా చేసుకోకపోయినా పర్వాలేదు, జస్ట్ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఏంటది? ఆబ్జెక్ట్ ఎంత దూరంలో అయితే మిర్రర్ ముందు ఉంటుందో ఇమేజ్ కూడా అంతే దూరంలో వెనకాలకి పడుతుంది. ఓకే, సో ఆ ఇమేజ్ ఎలా డ్రా చేయాలి అంటే ఇదిగోండి ఈ విధంగా ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుందో మనం రే డయాగ్రామ్లో రిప్రజెంట్ చేయాలనుకోండి ఏం చేస్తాం? ఇదిగోండి ఇలా ఒక రే రిఫ్లెక్ట్ అయింది, ఇలా ఒక రే రిఫ్లెక్ట్ అయింది. ఈ రెండు రేస్ని ఇలా వెనక్కి ఎక్స్టెండ్ చేస్తే అవి ఎక్కడైతే మీట్ అవుతాయో అక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుందమ్మా. కరెక్ట్గా మీరు కొలతలతో కనుక మెజర్ చేశారనుకోండి, స్కేల్, ప్రొట్రాక్టర్, ఆ యాంగిల్స్ అవన్నీ కరెక్ట్గా మెజర్ చేస్తే మీకు ఇది కరెక్ట్గా వస్తుందమ్మా. ఇప్పుడు మనం అంత కరెక్ట్గా మెజర్ చేస్తూ డయాగ్రామ్స్ గీస్తూ కూర్చున్నామంటే మనకు టైం కాదు. ఓకే అమ్మా, సో ఇది ప్రూఫ్ అనమాట. ప్రూఫ్ రాయక్కర్లేదు, కింద రాయక్కర్లేదు, బట్ గుర్తుపెట్టుకోండి ఎలా చేశాను, ఈ రెండు ఈక్వల్ అని ఎలా ప్రూవ్ చేశాను అనేది చూడండి అమ్మా. ఒకవేళ డయాగ్రామ్ వేసుకుంటా అంటే పాజ్ చేసి వేసుకోండి. ఓకేనా? జస్ట్ ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం అమ్మా. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం, పాయింట్ ఆబ్జెక్ట్ సంబంధించింది. ఇదిగోండి మిర్రర్ ఎలా ఉంది, ఇది మిర్రర్. పాయింట్ ఆబ్జెక్ట్ ఇక్కడెక్కడో కాకుండా ఇక్కడెక్కడో ఉందనుకుందాం. ఇప్పుడు ఎక్కడ ఫామ్ అవుతుంది? పాయింట్ ఆబ్జెక్ట్ ఇప్పుడు ఎక్కడ ఉందమ్మా, ఇప్పుడు ఎక్కడ ఫామ్ అవుతుంది చూద్దామా, ఎక్కడ ఫామ్ అవుతుందో చూడండి. ఒక రే ఇలా వెళ్ళి ఇక్కడి నుంచి రిఫ్లెక్ట్ అయింది ఇలాగా అనుకుందాం. అర్థమవుతుందా? కొంచెం వంకరగా వచ్చింది, అడ్జస్ట్ చేసుకోండి అమ్మా. ఒక రే ఇలా వెళ్ళింది, ఇలా వెళ్ళి మిర్రర్ మీద పడి ఇలా రిఫ్లెక్ట్ అయింది. అయితే మనకి ఇమేజ్ ఫామ్ చేయడానికి ఎన్ని రేస్ కావాలమ్మా? 2 రేస్ కావాలి మినిమం. ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుందో తెలుసుకోవాలంటే మనకి ఎన్ని రేస్ కావాలి? 2 రేస్ కావాలి. ఇది ఆబ్జెక్ట్ అమ్మా, పాయింట్ ఆబ్జెక్ట్ ఇది. ఈసారి పాయింట్ ఆబ్జెక్ట్ ఇక్కడ లేదు, ఇక్కడ ఎక్కడో ఉంది, మిర్రర్ ఎక్కడ ఉంది. దీని నుంచి ఇంకో రే వెళ్ళింది అనుకుందాం. ఈ పాయింట్ ఆబ్జెక్ట్ నుంచి ఇంకో రే ఎలా వెళ్ళింది, ఇలా వెళ్ళి ఇక్కడ స్ట్రైక్ చేసి ఇలా వెళ్ళింది. సారీ, పైకి కదా యారో. ఓకే అమ్మా, ఇప్పుడు ఈ రెండు డైవర్జింగ్ రేస్, ఈ రెండు డైవర్జింగ్ రేస్ ఎక్కడ మీట్ అవుతున్నాయో ఇలా వెనక్కి ఎక్స్టెండ్ చేయాలన్నమాట. ఈ రెండు డైవర్జింగ్ రేస్ ఎక్కడ మీట్ అవుతున్నాయో ఇలా వెనక్కి ఎక్స్టెండ్ చేస్తే ఇక్కడ ఎక్కడ మీట్ అవుతాయి అమ్మా. ఓకే, కొంచెం స్ట్రైట్గా లేదు అది, మళ్ళీ స్ట్రైట్గా గీద్దామా? డస్టర్ ఇది స్ట్రైట్గా లేదమ్మా, స్ట్రైట్గా డ్రా చేద్దాం. ఓకే, ఇది ఇలా వస్తుంది, ఇది ఇలా ఎక్స్టెండ్ అవుతుంది, ఇక్కడెక్కడో ఫామ్ అవుతుంది ఇమేజ్. ఓకేనా? అక్కడెక్కడో మీట్ అవుతుంది, అక్కడ ఫామ్ అవుతుంది అమ్మ ఇమేజ్. అర్థమైందా? చూడు, ఒక ఫస్ట్ రే ఇలా వెళ్ళి ఇలా రిఫ్లెక్ట్ అయింది, సెకండ్ రే ఇలా వెళ్ళి ఇలా రిఫ్లెక్ట్ అయింది. ఈ రెండు డైవర్జింగ్ రేస్ చూడండి ఇలా వెళ్తున్నాయి, డైవర్జింగ్ రేస్. ఆ డైవర్జింగ్ రేస్ని వెనక్కి ఎక్స్టెండ్ చేస్తే ఇక్కడ ఎక్కడో మీట్ అవుతుంది. ఓకే, ఇక్కడ మనకి వర్చువల్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. ఎటువంటి ఇమేజ్ ఫామ్ అవుతుందమ్మా? వర్చువల్ ఇమేజ్. ఎంత దూరంలో ఫామ్ అవుతుంది అంటే చూడండి అమ్మా, ఇది మిర్రర్ కదా, దీన్ని ఇలా ఎక్స్టెండ్ చేయండి. ఇది మిర్రర్ కదమ్మా, దీన్ని ఇలా ఎక్స్టెండ్ చేయండి. ఈ డిస్టెన్స్ ఎంతైతే ఉంటుందో ఈ డిస్టెన్స్ కూడా అంతే ఉంటుంది. ఈ డిస్టెన్స్ ఎక్స్ అయితే ఈ డిస్టెన్స్ కూడా ఎక్స్ అనే డిస్టెన్స్లోనే ఫామ్ అవుతుంది. సో ఇది ఏం ఇమేజ్? ఇది డైవర్జింగ్ రేస్ వల్ల ఫామ్ అయింది కాబట్టి ఇది ఏం ఇమేజ్ అవుతుందమ్మా? వర్చువల్ ఇమేజ్. ఇదేమవుతుంది? వర్చువల్ ఇమేజ్ అవుతుంది. అట్ ది సేమ్ టైం ఇంకేంటి, వర్చువల్ ఇమేజ్ ఇంకా ఎంత డిస్టెన్స్లో ఫామ్ అయింది? ఫార్మ్డ్ at a distance, formed at a distance equal to the distance, perpendicular distance అంటారు. ఓకేనా? ఈక్వల్ టు ది perpendicular distance of real object from the mirror. ఇలా రాస్తామా? ఓకే, మీరు మీ ఇష్టం, మీకు అర్థమయ్యేటట్టు ఎలాగోట్లు రాసుకోండి. ఎంత దూరంలో ఫామ్ అవుతుందమ్మా? ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఈ మిర్రర్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ఇదే కదమ్మా. ఇది ఎంత డిస్టెన్స్లో ఫామ్ అయిందో అంతే డిస్టెన్స్లో ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ ఉంటే ఇమేజ్ ఎక్కడెక్కడో ఫామ్ అవుతుందని చెప్పొద్దు. చూడమ్మా, ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంటే ఇక్కడెక్కడో ఇమేజ్ ఫామ్ అవుతుంది అనుకోవద్దు. ఎక్కడ ఫామ్ అవుతుంది ఇమేజ్? ఇక్కడ ఫామ్ అవుతుంది. దీనికి పర్పెండిక్యులర్గానే, మిర్రర్కి పర్పెండిక్యులర్గానే చూడాలి. మిర్రర్ని ఇలా ఎక్స్టెండ్ చేసుకోండి కావాలంటే. ఆ మిర్రర్కి పర్పెండిక్యులర్గానే ఈక్వల్ డిస్టెన్స్ దగ్గర ఫామ్ అవుతుంది ఇమేజ్. ఓకే అమ్మా, మీకు రియల్ ఎగ్జాంపుల్ చెప్తా అమ్మా. ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది, ఇక్కడ అద్దం ఉంది. ఓకే, ఇదే అద్దం అనుకుందాం అమ్మా. ఓకే, నేను ఇక్కడ ఉన్నా, ఈ కార్నర్లో ఉన్నా. నా ఇమేజ్ నేను చూసుకోగలను ఎలా ఉంటే?
ఇదే ఎగ్జాంపుల్ అమ్మ. చూడండి, మిర్రర్ ఇక్కడ ఉంది, ఈ కార్నర్లో ఇక్కడెక్కడ మనిషి ఉన్నాడు అనుకోండి. ఓకే, ఇది మిర్రర్, ఇదిగోండి అమ్మ, ఇది మిర్రర్ అనుకోండి. నేను ఇక్కడ ఉన్నా, ఇక్కడ నుంచి నేను మిర్రర్లో నా ఇమేజ్ చూస్తాను. అక్కడెక్కడ ఉన్న అటేటో డోర్ ఏదో ఉందో, ఆ డోర్ ఇమేజ్ నాకు ఇక్కడ కనపడుతుంది. అంతే కదమ్మా, నా ఇమేజ్ నాకు కనపడదు కదా. నా ఇమేజ్ కనపడాలి అంటే మనిషి ఎక్కడ ఉండాలి, అక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి చూడాలి, అప్పుడు నా ఇమేజ్ కనపడుతుంది. ఎంత దూరంలో కనపడుతుంది? నేను అద్దానికి ఇంత దూరంలో ఉన్నా కదా, వెనక వైపు అంతే దూరంలో క్రాస్గా కనపడుతుంది నా ఇమేజ్. అర్థమవుతుందమ్మా? నా ఇమేజ్, మనిషి అద్దంలో నా ఇమేజ్ చూడాలంటే అక్కడి నుంచో చూడాలమ్మా. అక్కడి నుంచి చూడాలి, ఇక్కడి నుంచి చూస్తే కనపడదు, అక్కడి నుంచి చూడాలి. అక్కడి నుంచి నా ఇమేజ్ అద్దంలో ఎలా కనపడుతుంది అంటే, నేను ఇప్పుడు ఇటు ఎంత డిస్టెన్స్లో ఉన్నాను అంతే డిస్టెన్స్లో అటువైపు కనపడుతుంది. ఈ అద్దంలో, ఇదే అద్దం అమ్మ, మొత్తం బోర్డు అంటలే, ఇదే అద్దం, ఇదే చిన్న అద్దం. నా ఫేస్ చూడాలి, నా ఫేస్ చూడాలంటే అటువైపుకి వెళ్ళాలి. ఇటువైపు నుంచి చూస్తే నా ఫేస్ కనపడదు. ఓకే, అటువైపుకి వెళ్ళాలి, అటువైపు నుంచి చూస్తాడు, నా ఫేస్ చూస్తాడు, అటువైపు నుంచి అయితే చూస్తాడు, ఆ కార్నర్ నుంచి. ఎంత డిస్టెన్స్లో చూస్తాడు? చూడండి, ఇప్పుడు ఈ బోర్డు నుంచి నాకు ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉందో, ఓకే, అటువైపుకి అంత డిస్టెన్స్లో అటువైపు ఆ కార్నర్లో ఉన్న మనిషి చూస్తాడు అనమాట. ఓకేనా? అదమ్మా, అదే ఇక్కడ జరిగింది. రైట్, అది మ్యాటర్. సరే అమ్మా, మీరు రాసుకోండి, పాజ్ చేసి రాసుకుంటే ఆ డబ్బా వేయాల్సిన పని లేదు. ఇప్పుడు ఒక చిన్న ప్రాబ్లం చూడండి అమ్మా, ఇమేజ్ ఫార్మేషన్కి సంబంధించి చిన్న ప్రాబ్లం చూడండి. దీంతో మీకు పాయింట్ ఆబ్జెక్ట్కి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై అయిపోతాయి. చూడండి ఒకసారి. చూడండి, ఏమన్నాడు, డిటర్మిన్ ది కోఆర్డినేట్స్ ఆఫ్ ఇమేజ్ లొకేషన్ ఫర్ ఆబ్జెక్ట్. ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఆ ఆబ్జెక్ట్కి ఇమేజ్ ఎక్కడో ఫామ్ అవుతుంది, ఆ ఇమేజ్ యొక్క కోఆర్డినేట్స్ కావాలి అన్నాడు. ఆ ఇమేజ్ యొక్క ఏం కావాలమ్మా? కోఆర్డినేట్స్ కావాలి అన్నాడు. ఓకే, చూడండి, ఇమేజ్ ఎలా ఇచ్చాడు? ఇదిగోండి, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్, ఇది ఆరిజిన్. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ బ్లూ లైన్స్తో డ్రా చేసామమ్మా. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ కనపడుతుంది కదా బోర్డులో. రైట్, ఓకే. ఆరిజిన్ దగ్గర పాయింట్ ఆబ్జెక్ట్ ఉంది. చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ 6 సెంటీమీటర్స్ అన్న. అంతే కదా, ఇది మిర్రర్ అమ్మా. మిర్రర్ ఎంత యాంగిల్ చేస్తుంది? ఎక్స్ యాక్సిస్ తోటి 30 degrees యాంగిల్ చేస్తుంది. మిర్రర్ ఎక్స్ యాక్సిస్తో ఎంత యాంగిల్ చేస్తుందమ్మా? ఇట్ ఈస్ మేకింగ్ అన్ యాంగిల్ 30 degrees యాంగిల్ చేస్తుంది. ఓకే, సో దీనికి సంబంధించిన ఇమేజ్ ఎక్కడో ఫామ్ అవుతుంది. ఆ ఇమేజ్ ఎక్కడైతే ఇమేజ్ ఫామ్ అవుతుందో ఆ కోఆర్డినేట్స్ కావాలి అన్నాడు. ఎక్స్ కోఆర్డినేట్, వై కోఆర్డినేట్ కావాలమ్మా. ఓకే, ఇప్పుడు మిర్రర్ ఎక్కడ పెట్టాం? నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్లో పెట్టాం, నెగిటివ్ ఎక్స్ వైపు పెట్టాం మిర్రర్. ఓకేనా? ఇలా కట్ చేస్తుంది, 30 degrees యాంగిల్ చేస్తుంది. చేద్దామమ్మా ప్రాబ్లం. ఓకే, రైట్, స్టార్ట్ చేద్దాం. రండి, చూడండి, మనకి ఏం తెలుసు? మనకు ఒకే ఒక పాయింట్ తెలుసు. ఆబ్జెక్ట్ నుంచి పర్పెండిక్యులర్గా వెళ్తే ఆబ్జెక్ట్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంతైతే ఉంటుందో మిర్రర్కి, అంతే డిస్టెన్స్లో ఇమేజ్ ఫామ్ అవుతుంది అని మనకు తెలుసు కదా. ఓకే, ఇదిగోండి ఇది ఆబ్జెక్ట్. ఓకే అండి, ఇది మిర్రర్. ఎంత యాంగిల్ చేస్తుంది? 30 degrees యాంగిల్ చేస్తుంది. సో ఆబ్జెక్ట్ నుంచి పర్పెండిక్యులర్గా వెళ్దాం. ఎలాగా? పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేస్తున్నాయి. ఎలాగా? పెద్ద డ్రా చేయనా? కొంచెం పెద్ద డ్రా చేస్తా, క్లియర్గా ఉంటుంది మీకు. కొంచెం పెద్ద డ్రా చేస్తాం. ఓకే అండి, ఇదిగోండి ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. ఓకే, ఇదిగోండి మిర్రర్ 30 degrees యాంగిల్ చేస్తుంది. ఇలాగా మిర్రర్ 30 degrees యాంగిల్ చేస్తుంది. ఇలాగా ఇదిగోండి ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది. ఆబ్జెక్ట్ ఈ మిర్రర్ ఇమేజ్ ఎక్కడ ఫామ్ చేస్తుందమ్మా? పర్పెండిక్యులర్గా ఇక్కడ ఎక్కడో ఫామ్ చేస్తుంది. అంతేనా? ఇదిగోండి ఇది పర్పెండిక్యులర్, ఇక్కడ నుంచి పర్పెండిక్యులర్ డ్రా చేస్తున్నాం. ఇలాగా డాటెడ్ లైన్స్లో డ్రా చేస్తున్నా. ఓకే, ఈ డిస్టెన్స్ ఎంతైతే ఉంటుందో అంతే డిస్టెన్స్లో ఇక్కడ ఫామ్ చేస్తుంది మీరు ఇమేజ్. అంతేనా? అంతే డిస్టెన్స్లో ఇక్కడ ఫామ్ చేస్తుంది ఇమేజ్. ఇది ఆబ్జెక్ట్, ఇది ఇమేజ్ అమ్మ. ఇప్పుడు ఈ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ కావాలంటే మనకి సింపుల్. ఈ యాంగిల్ 30 degrees అమ్మ, ఇది నార్మల్ కాబట్టి ఇది 90 degrees అవుతుంది. ఈ యాంగిల్ 30 degrees, ఇది నార్మల్ కాబట్టి 90 degrees అవుతుంది. ఆటోమేటిక్ ఈ యాంగిల్ ఏమవుతుంది? 60 degrees. ఎందుకంటే సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్ ఏమవ్వాలి? 180 degrees అవ్వాలి. సో ఇది 90, ఇది 30, 120 అయింది కాబట్టి మిగిలిందంతా 60. సో ఈ యాంగిల్ 60 degrees అవుతుంది. మనకి ఈ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ కావాలి. ఆ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ కావాలంటే ఏం కావాలమ్మా? మనకి ఈ డిస్టెన్స్ ఎంతో తెలియాలి, దాన్ని ఎక్స్ కోఆర్డినేట్ అంటాం. ఈ డిస్టెన్స్ ఎంతో తెలియాలి, దాన్ని వై కోఆర్డినేట్ అంటాం. అయితే ఎక్స్ కోఆర్డినేట్ నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్లో ఉంది కాబట్టి నెగిటివ్ వాల్యూ వస్తుంది, మనకు అర్థమవుతుంది కదమ్మా.
సో మనం కనుక్కోవాల్సింది ఏంటి ఇప్పుడు ఎక్స్ కోఆర్డినేట్ వై కోఆర్డినేట్ కావాలమ్మా. ఎక్స్ కోఆర్డినేట్ వై కోఆర్డినేట్ కావాలి. సింపుల్. ఎక్స్ కోఆర్డినేట్ అండ్ వై కోఆర్డినేట్ కావాలి. అది కనుక్కుంటే అయిపోయినట్టే. మొత్తం అంతా జామెట్రీ నుంచే చెప్తామమ్మా. చూడండి ఈ డిస్టెన్స్ ఎంత అన్నాడమ్మా. ఈ డిస్టెన్స్ క్వశ్చన్లో ఈ డిస్టెన్స్ ఎంత అన్నాడు? 6 సెంటీమీటర్స్ అన్నాడు. ఈ డిస్టెన్స్ 6 సెంటీమీటర్స్ కాబట్టి ఈ డిస్టెన్స్ ఏమవుతుందో చెప్పగలరా? చూడమ్మా ఈ డిస్టెన్స్ 6 సెంటీమీటర్స్ అమ్మా. కాబట్టి ఈ డిస్టెన్స్ ఏమవుతుందో చెప్పగలరా? సింపుల్. ఇది 6 సెంటీమీటర్స్ కదా. ఈ డిస్టెన్స్ ఏమవుతుంది అంటే 6 cos 60 degrees అంతే కదా. ఇది ఎంత యాంగిల్ చేస్తుంది? 60 degrees యాంగిల్ చేస్తుంది. కాబట్టి ఈ డిస్టెన్స్ ఏమవుతుంది? 6 cos 60 degrees అనా ఈ డిస్టెన్స్ అమ్మా. దీని ఓ దీని పి అనుకుందాం. ఓపి ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? 6 cos 60 degrees అయినా అంతే కదా. 6 cos 60 degrees అంటే 6 into 1/2 అంటే ఆ డిస్టెన్స్ ఎంత? 3 సెంటీమీటర్స్. కనపడుతుందా బోర్డులో? కనపడుతుందిలే. అర్థమైంది కదమ్మా. ఇది 6 సెంటీమీటర్స్. ఈ లైన్ 60 degrees యాంగిల్ చేస్తుంది. కాబట్టి ఈ డిస్టెన్స్ ఏమవుతుంది? 6 cos 60 degrees అంతే. లేదంటే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అమ్మా. cos 60 ఈక్వల్ టు వేయండి. ఇది హైపోటెన్యూస్ అవుతుంది. హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ సైడ్. అలా చూద్దాం పోనీ. cos 60 ఈక్వల్ టు ఎంతమ్మా? హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ సైడ్. హైపోటెన్యూస్ అంతా ఇది హైపోటెన్యూస్. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇది హైపోటెన్యూస్ అవుతుంది కదా. హైపోటెన్యూస్ 6 సెంటీమీటర్స్. అడ్జసెంట్ సైడ్ మనకు తెలియదు. ఓకే అడ్జసెంట్ సైడ్ మనకు తెలియదు. ఏమంటాం? ఓపీ అందాం. ఓకే సో ఓపీ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? సారీ రివర్స్లో రాశానే. ఓకే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ కదా. ఓకే రివర్స్లో రాశాను. అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. అడ్జసెంట్ సైడ్ అంటే ఏంటమ్మా? అడ్జసెంట్ సైడ్ అంటే ఓపీ బై హైపోటెన్యూస్ 6. కాబట్టి ఓపీ ఈక్వల్ టు 6 cos 60 degrees. అదే కదమ్మా వచ్చింది. ఓకేనా? అదే కదా వచ్చింది. సో మనకేమొచ్చింది? 6 cos 60 degrees వచ్చింది. ఆ వాల్యూస్ కనుక సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 3 సెంటీమీటర్స్. ఈ డిస్టెన్స్ ఎంత? 3 సెంటీమీటర్స్. ఇది 3 సెంటీమీటర్స్ కాబట్టి ఆటోమేటిక్ ఇది కూడా 3 సెంటీమీటర్స్ అవుతుంది కదా. ఎంత డిస్టెన్స్ పర్పెండిక్యులర్గా ఎంత డిస్టెన్స్లో ఆబ్జెక్ట్ ఉందో అంతే డిస్టెన్స్లో ఇమేజ్ ఫామ్ అవుతుంది అని మనం ఆల్రెడీ చూసాం. కాబట్టి ఇది 3 సెంటీమీటర్స్ కాబట్టి ఇది కూడా 3 సెంటీమీటర్స్ అవుతుంది. సో టోటల్ డిస్టెన్స్ ఏమవుతుందమ్మా? 6 సెంటీమీటర్స్. ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఏమవుతుంది? 6 సెంటీమీటర్స్. ఎక్కడ రైను? 6 సెంటీమీటర్స్. టోటల్ డిస్టెన్స్ 6 సెంటీమీటర్స్ గుర్తుపెట్టుకోండి. ఓకే అంటే ఓ ఇది ఐ అనుకుందాం. ఓ ఐ ఈక్వల్ ఎంతమ్మా? 6 సెంటీమీటర్స్. ఎందుకు? ఓపీ ఈక్వల్ టు పిఐ కాబట్టి. ఓపీ ఈక్వల్ టు పిఐ. ఈ డిస్టెన్స్ ఎంత ఉంటుందో ఈ డిస్టెన్స్ కూడా అంతే ఉంటుంది కాబట్టి టోటల్ డిస్టెన్స్ ఓఐ ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్ అని వేయచ్చు కదా. ఇప్పుడు నాకేం కావాలి? ఎక్స్ కోఆర్డినేట్ కావాలి. ఇది కావాలమ్మా. ఇది కావాలంటే ఈ ట్రయాంగిల్ తీసుకుంటా. ఓఐ దీన్ని ఏమనుకుందాం? ఎం అనుకుందాం. ట్రయాంగిల్ ఓఐఎం తీసుకోండి. ఓఐఎం. ఈ యాంగిల్ ఎంతమ్మా? ఇది 60 degrees. టోటల్ యాంగిల్ 90 degrees కాబట్టి ఇది 60 degrees ఉంది ఆల్రెడీ. కాబట్టి ఈ యాంగిల్ ఏమవుతుంది? 30 degrees అవుతుంది. ఓకే ఆ యాంగిల్ ఏమవుతుందమ్మా? 30 degrees అవుతుంది. ఇప్పుడు cos 30 degrees ఏమో y వాల్యూ వస్తుంది. sin 30 degrees ఏమో చూడమ్మా ఈ ట్రయాంగిల్ తీసుకోండి. ఈ ట్రయాంగిల్ తీసుకుంటే cos 30 degrees. cos 30 degrees అంటే ఇది దేంతో అయితే 30 degrees యాంగిల్ చేస్తుంది ఇది cos 30 degrees. ఓకే అమ్మా cos 30 degrees కనుక మనం వేస్తే ఇది వస్తుంది. అంటే y కోఆర్డినేట్ వస్తుంది. sin 30 degrees కనుక క్యాల్కులేట్ చేస్తే x కోఆర్డినేట్ వస్తుంది. చేద్దాం అమ్మా. ఎందుకు గాల్లో చూపించడం ఎందుకు? cos 30 degrees ట్రయాంగిల్ ఓఐఎం నుంచి cos 30 degrees ఏమవుతుందమ్మా? cos 30 degrees ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. హైపోటెన్యూస్ ఇది ఓఐ. అడ్జసెంట్ సైడ్ ఏమో ఓఎం. ఈ ట్రయాంగిల్ తీసుకోండి అమ్మా. దీని నుంచి cos 30 degrees ఏమవుతుంది? అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. అడ్జసెంట్ సైడ్ ఎంతమ్మా? ఇది ఓఎం. ఓఎం డివైడెడ్ బై హైపోటెన్యూస్ ఎంత? ఇది ఎంతది? 6 సెంటీమీటర్స్. మనం ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం. హైపోటెన్యూస్ ఓఐ అది ఎంతమ్మా? 6 సెంటీమీటర్స్ ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం. దీని నుంచి ఓఎం ఈక్వల్ ఏమవుతుంది? 6 cos 30 degrees. 6 cos 30 degrees అంటే 6 into √3/2. 6 into √3/2 అంతేనా? 2 ఏమో 3 times క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇది ఏమవుతుంది? 3√3. కాబట్టి y కోఆర్డినేట్ మనకి ఏమొచ్చిందమ్మా? 3√3. y కోఆర్డినేట్ మనకి ఏమొచ్చింది? 3√3. నెక్స్ట్ మనకి x కోఆర్డినేట్ కావాలి. x కోఆర్డినేట్ కావాలంటే ఏం చేస్తారు?
sin 30 degrees తీసుకోండి. sin 30 degrees ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్ ఏంటి ఎంఐ బై హైపోటెన్యూస్ ఎంత 6. కాబట్టి ఎంఐ ఈక్వల్ టు 6 sin 30 degrees అంటే 6 into 1/2 which is equal to 3. 6 into 1/2 which is equal to 3. అయితే ఇక్కడ మనం కోఆర్డినేట్స్ రాసేటప్పుడు చూడమ్మా, ఈ పాయింట్ కోఆర్డినేట్స్ రాసేటప్పుడు ఏం రాస్తాం? -3 3√3. ఎందుకు -3 రాసాం చెప్పండి? ఇది నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్లో ఉంది. నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్లో ఉంది కాబట్టి +3 రాయకుండా -3 రాస్తున్నాం అమ్మా. ఓకే, పాజిటివ్ వై డైరెక్షన్, ఇది పాజిటివ్ వై డైరెక్షన్లో ఉంది. ఈ పాయింట్ పాజిటివ్ వై డైరెక్షన్లో ఉంది, నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్లో ఉంది. సో నెగిటివ్ ఎక్స్ డైరెక్షన్లో ఉంది కాబట్టి -3 రాసా. పాజిటివ్ వై డైరెక్షన్లో ఉంది కాబట్టి 3√3 రాశాను. దాంతో మనకి కోఆర్డినేట్స్ అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తాం. మీరు పాజ్ చేసి రాసుకోండి. ఒకవేళ క్వశ్చన్ అర్థం కాకపోతే రివైండ్ చేసి స్లోగా స్టెప్ బై స్టెప్ చూడండి అమ్మా, అర్థం అవుతుంది. ఓకేనా? సో పాజ్ చేసి రాసుకోండి అమ్మా. నెక్స్ట్ చూడండి అమ్మా, ఇప్పుడు ప్లేన్ మిర్రర్ ఎక్స్టెండెడ్ ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ ఎలా ఫామ్ చేస్తుందో చూద్దాం. ఇప్పుడు వరకు పాయింట్ ఆబ్జెక్ట్ గురించి చూసాం. నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాం? ఎక్స్టెండెడ్ ఆబ్జెక్ట్కి ప్లేన్ మిర్రర్ ఇమేజ్ ఎలా ఫామ్ చేస్తుంది, ఎక్స్టెండెడ్ ఆబ్జెక్ట్కి ప్లేన్ మిర్రర్ ఇమేజ్ ఎలా ఫామ్ చేస్తుందో చూద్దాం. ఇదిగోండి, ఇది మిర్రర్. ఓకే అమ్మా, ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఇలా ఒక లైన్ డ్రా చేద్దాం. ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది, అది పాయింట్ ఆబ్జెక్ట్ కదా, ఈసారి ఎక్స్టెండెడ్ ఆబ్జెక్ట్, కొంచెం పొడవుగా ఉందన్నమాట ఆబ్జెక్ట్. దాన్ని మనం ఏమంటున్నాం? ఎక్స్టెండెడ్ ఆబ్జెక్ట్ అంటున్నాం. ఈ ఎక్స్టెండెడ్ ఆబ్జెక్ట్ వల్ల ఈ ప్లేన్ మిర్రర్ ఇమేజ్ ఎలా ఫామ్ చేస్తుంది ఒకసారి మళ్ళీ డ్రా చేస్తాము. కింద లైన్ కూడా అవసరం లేదు, ఇదేం లెన్స్ కాదు కదా, లెన్స్ కాదు కాబట్టి లైన్ అవసరం లేదమ్మా. ఒకసారి చూడండి, ఇదిగోండి, ఇది ఎక్స్టెండెడ్ ఆబ్జెక్ట్, ఇక్కడ మిర్రర్ ఉంది. ఓకే, ఈ ఎక్స్టెండెడ్ ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ మిర్రర్ ఎలా ఫామ్ చేస్తుందో చూద్దాం. అది ఎలా ఫామ్ చేస్తుందో చూడాలంటే ఈ పాయింట్ చూడమ్మా, మనం యాక్చువల్గా ఏం చేయాలంటే అన్ని పాయింట్ల నుంచి 2 రేస్ తీసుకొని ఆ అన్ని పాయింట్స్ ఇక్కడ ఎలా ఫామ్ అవుతుందో యాక్చువల్గా డ్రా చేయాలి. బట్ అది పెద్ద లెంగ్తీ ప్రాసెస్ అయిపోతుంది. ఈ ఇమేజ్ని నెంబర్ ఆఫ్ పాయింట్స్ కింద డివైడ్ చేద్దాం. డివైడ్ చేసి ప్రతి పాయింట్ నుంచి 2 రేస్ తీసుకున్నాం అనుకోండి, ఆ పాయింట్ ఇటువైపు ఇమేజ్ ఎక్కడ ఫామ్ చేస్తుంది అనేది మనకు వస్తుంది కదా. అదంతా కలుపుకుంటే ఒక ఇమేజ్ అవుతుంది. మనకి పాయింట్ ఆబ్జెక్ట్కి ఎలా డ్రా చేయాలో తెలుసమ్మా. కాబట్టి ఎక్స్టెండెడ్ ఆబ్జెక్ట్ని కూడా మనం ఏం చేస్తాం? నెంబర్ ఆఫ్ పాయింట్స్ కింద డివైడ్ చేస్తాం. డివైడ్ చేసి ప్రతి పాయింట్ నుంచి 2 రేస్ పంపించి మనం 2 రేస్ వెళ్తున్నాయని తీసుకొని దానివల్ల ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుంది అని మనం చూస్తాం. కానీ అది పెద్ద లెంగ్తీ ప్రాసెస్ అవుతుంది. కాబట్టి నేను ఏం చేస్తాను అంటే ఈ పాయింట్ తీసుకుంటా, మిగిలిన జస్ట్ ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేసేస్తాను. ఓకే, స్ట్రైట్ లైన్ తీసుకున్నాం కదమ్మా. ఈ పాయింట్ వల్ల ఇమేజ్ ఎక్కడెక్కడ ఫామ్ అవుతుందో చూస్తాను. ఆ తర్వాత స్ట్రైట్ లైన్ డ్రా చేస్తాం. చూడమ్మా, మనం రే డయాగ్రామ్ కూడా గీయక్కర్లేదు, బట్ మీకు అర్థం కావాలి కాబట్టి డ్రా చేస్తున్నా. చూడండి, ఇక్కడి నుంచి ఒక లైట్ రే ఇలా స్ట్రైట్గా వెళ్ళింది అనుకుందాం. ఎలా అని చూసుకోవచ్చు. స్ట్రైట్గా వెళ్ళిన లైట్ రే మళ్ళీ ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడి నుంచి ఒక లైట్ రే ఇలా వెళ్ళి ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది కదమ్మా. ఓకే, ఇదొక రే, ఈ రెండు డైవర్జింగ్ రేస్. ఓకే, ఇదొక రిఫ్లెక్టెడ్ రే అమ్మ. ఈ రెండు ఏ రేస్? డైవర్జింగ్ రేస్. ఈ డైవర్జింగ్ రేస్ ఎక్కడో ఒక చోట మీట్ అవుతున్నట్టు అనిపిస్తుంది కదా. అది ఎక్కడ మీట్ అవుతున్నట్టు అనిపిస్తుంది అంటే ఇక్కడ ఎక్కడో మీట్ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఇలా డాటెడ్ లైన్స్లో డ్రా చేస్తాను ఎక్కడ మీట్ అవుతున్నట్టు అనిపిస్తుంది అనేది. స్ట్రైట్గా రాలేదమ్మా. ఓకే అమ్మా, అంటే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుందో తెలుసు కాబట్టి నేను అక్కడ డాట్ పెట్టేసుకొని డైరెక్ట్గా అక్కడ కలిసిలా డ్రా చేస్తున్నామ్మా. నిజంగా అయితే స్కేల్తో అవన్నీ కొలతలు కొలిసి అన్నీ డ్రా చేస్తే బోలంత టైం పట్టేస్తుంది. ఓకేనా? సో ఈ పాయింట్కి సంబంధించిన ఇమేజ్ ఈ పాయింట్ ఎంత డిస్టెన్స్లో ఫామ్ అవుతుందమ్మా? ఇది ఎంత డిస్టెన్స్లో అయితే ఉందో అంతే డిస్టెన్స్లో ఫామ్ అవుతుంది. బట్ మీరు రే డయాగ్రామ్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఈ పాయింట్ నుంచి 2 రేస్ వెళ్ళినాయి. ఒక రే ఇలా వచ్చి ఇలా వెనక్కి వచ్చింది, ఇంకో రే ఇలా వెళ్ళి ఇటు రిఫ్లెక్ట్ అయింది. ఈ రిఫ్లెక్ట్ అయిన 2 రేస్ని ఇలా వెనక్కి ఎక్స్టెండ్ చేస్తే ఇదిగోండి ఇక్కడ ఈ పాయింట్ దగ్గర మీట్ అవుతుంది. సేమ్ అలాగే ఇది కూడా చేద్దాం. ఒక రే ఇలా వెళ్ళి మళ్ళీ ఇలా వెనక్కి రిఫ్లెక్ట్ అయింది, ఇలా వెళ్ళి ఇలా వెనక్కి రిఫ్లెక్ట్ అయింది. ఇంకో రే ఇలా వెళ్ళి ఇటు నుంచి డేటో రిఫ్లెక్ట్ అయింది అనుకుందాం. ఓకేనా? ఇవి ఎక్కడ మీట్ అవుతాయి? ఇదిగోండి ఎగ్జాక్ట్గా ఇక్కడ మీట్ అవుతుంది. మనకు తెలుసు కాబట్టి అలా డ్రా చేస్తున్నాం అమ్మా. ఎగ్జాక్ట్గా ఇక్కడ యాక్చువల్గా అయితే స్కేల్ తోటి వాటితోటి మనం ప్రొట్రాక్టర్ ఇవన్నీ ఉపయోగించి డ్రా చేస్తే ఈ విధంగా వస్తుంది. సో ఇమేజ్ ఈ విధంగా ఫామ్ అవుతుంది అన్నమాట. అర్థమైందమ్మా?
అలాగే అన్ని పాయింట్స్ నుంచి డ్రా చేస్తే అన్ని పాయింట్స్ ఇదే లైన్ మీద వస్తాయి. సో ఇది ఆబ్జెక్ట్, ఇది ఇమేజ్ ఇక్కడ ఫామ్ అయింది. ఎటువంటి ఇమేజ్ ఫామ్ అయింది మనకు తెలుసు, వర్చువల్ ఇమేజ్. ఎలా తెలుసు వర్చువల్ ఇమేజ్ అని? నిజంగా రేస్ అక్కడ మీట్ అయినాయా? మీట్ కాలా. రేస్ ఇక్కడ మీట్ అవుతున్నట్టు మనకు అనిపిస్తుంది. ఓకే, ఇవి యాక్చువల్గా డైవర్జింగ్ రేస్ అమ్మా, అవి ఇక్కడ మీట్ అవుతున్నట్టు అనిపిస్తుంది. కాబట్టి ఫామ్ అయ్యే ఇమేజ్ ఎటువంటి ఇమేజ్ అవుతుందమ్మా? వర్చువల్ ఇమేజ్. ఇంకా ఇమేజ్ ఎలా ఫామ్ అయింది? ఇరెక్ట్. ఇది ఎలా అయితే ఉందో ఇది చూడండి, ఇది తోక అనుకుందాం, ఇది తల అనుకుందాం. ఇక్కడ కూడా ఇక్కడ తోక ఫామ్ అవుతుంది, ఇక్కడ తల ఫామ్ అవుతుంది, అంటే ఇరెక్ట్. సో ఎటువంటి ఇమేజ్? వర్చువల్ ఇమేజ్. అంతేకాకుండా అప్ రైట్ ఆర్ ఇరెక్ట్ ఇమేజ్. అప్ రైట్ ఆర్ ఇరెక్ట్ ఇమేజ్ అదే ఫామ్ అవుతుంది. ఇంకేం చెప్పొచ్చు? చూడమ్మా, దీని సైజ్ ఎంతైతే ఉంటుందో అంతే సైజ్ ఇది ఫామ్ అవుతుంది. ఇది ఎంత దూరంలో అంతే ఉంటుందో ఇది కూడా అంతే దూరంలో ఉంటుంది. ఓకే, అది ఎలా అర్థం? ఇలా అర్థం, కొంచెం అర్థమయ్యేలాగా. డిస్టెన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఫ్రమ్ మిర్రర్ ఇలా రాస్తున్నాం, మీకు అర్థం కావడం కోసం. ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఆఫ్ ఇమేజ్ ఫ్రమ్ మిర్రర్. అమ్మ యాక్చువల్గా ప్లేన్ మిర్రర్ అని రాయండి, ఎందుకంటే కర్వ్డ్ మిర్రర్స్ కూడా ఉంటాయి. కర్వ్డ్ మిర్రర్స్కి ఇలా ఫామ్ అవుతుంది. డిస్టెన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఫ్రమ్ మిర్రర్, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అని రాద్దాం, ఈజ్ ఈక్వల్ టు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆఫ్ ఇమేజ్ ఫ్రమ్ మిర్రర్. ఇది ఎంత డిస్టెన్స్లో అయితే ఉంటుందో ఇమేజ్ కూడా అంతే డిస్టెన్స్లో ఫామ్ అవుతుంది. ఈ సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఎంతైతే ఉంటుందో సైజ్ ఆఫ్ ది ఇమేజ్ కూడా అంతే ఉంటుంది, అది కూడా రాద్దాం. ఓకేనా? సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు సైజ్ ఆఫ్ ది ఇమేజ్. అంతే కదమ్మా, మన అద్దంలో చూసుకుంటాం అమ్మా. అద్దం ముందు మనం ఎంత హైట్ ఉన్నామో అద్దంలో కూడా అంతే హైట్ ఉంటాం కదా, అంతేగాని మొరజుగుజుగా అయిపోవటం లేదా పొడుగుగా అయిపోవటం అవుతుందిగా. ఓకే, అటువంటివి కూడా ఉంటాయి. కాన్కేవ్ మిర్రర్స్, కాన్వెక్స్ మిర్రర్స్లో కనుక మనం చూస్తే అటువంటివి కూడా ఉంటాయమ్మా. ఓకేనా? సో మీరు ఏం చేస్తారు, పాజ్ చేసి అది రాసుకుంటాం. ఎక్స్టెండెడ్ ఆబ్జెక్ట్కి ఏం జరిగిందమ్మా? ఆబ్జెక్ట్ ఎంత డిస్టెన్స్లో ఉందో ఇమేజ్ కూడా అంతే డిస్టెన్స్లో ఫామ్ అయింది. ఇమేజ్ ఎటువంటి ఇమేజ్? వర్చువల్ ఇమేజ్ ఫామ్ అయింది. ఇంకా అప్రైట్ ఆర్ ఎరెక్ట్ ఇమేజ్ ఫామ్ అయింది. ఇంకా సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఈక్వల్ టు సైజ్ ఆఫ్ ది ఇమేజ్. ఆ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి, పాజ్ చేసి రాసుకోండి అమ్మా. నెక్స్ట్ సరే అమ్మా, ఎక్స్టెండెడ్ ఆబ్జెక్టే. ఇదిగోండి, ఇది ప్లేన్ మిర్రర్. ఎక్స్టెండెడ్ ఆబ్జెక్ట్ గురించి చూద్దాం. ఇది ప్లేన్ మిర్రర్. ఇప్పుడు ఆబ్జెక్ట్ ఎలా ఉందనుకుందాం, ఇలా స్ట్రైట్గా కాకుండా ఇలా వంకరగా ఉందనుకుందాం. ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుంది? ఆబ్జెక్ట్ ఇలా ఉంది, ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుంది? ఏం ఆలోచించకండి, మీ పాయింట్ నుంచి ఇక్కడికి ఎంత దూరం ఉందో ఇక్కడి నుంచి అంతే డిస్టెన్స్లో ఈ పాయింట్ ఫామ్ అవుతుంది. ఈ పాయింట్ నుంచి ఇది ఎంత దూరంలో ఉందో ఇక్కడి నుంచి అంతే డిస్టెన్స్లో ఫినిష్ అయిపోయిందిగా. సో ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుంది? ఇలా ఫామ్ అవుతుంది. ఇంకా మీరు రే డయాగ్రామ్స్ అవన్నీ గీయాల్సిన అవసరం లేదు. ఓకే అమ్మా, ఆబ్జెక్ట్ ఇలాగనుకుంటే ఇమేజ్ ఇలా ఫామ్ అవుతుంది. సింపుల్. ఆబ్జెక్ట్ అమ్మా మీ ఇష్టం, మీరు రాసుకుంటే లేదంటే లేదు, పాజ్ చేసి రాసుకోండి. ఓకేనా? సో ఆబ్జెక్ట్ ఇలా ఉంటే ఇమేజ్ ఇలా ఫామ్ అవుతుంది. అలా కాకుండా కింద డ్రా చేద్దాం. ఆబ్జెక్ట్ ఇలా ఉందనుకోండి, చూడండి, ఈ పాయింట్ ఎక్కడ ఉందో అంతే డిస్టెన్స్లో ఇక్కడ ఇంకో పాయింట్ ఫామ్ అవ్వాలి. ఈ పాయింట్ ఇక్కడ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉందో అంతే డిస్టెన్స్లో ఇక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుంది. సో ఇది ఆబ్జెక్ట్, ఇది ఇమేజ్, ఇది కూడా ఇమేజ్. సో ఈ రకంగా ఫామ్ అవుతుంది. ఓకే అమ్మ, అద్దం ఉంది కదా, ఇది అద్దం మీద మీరు ఇదిగోండి ఇలా క్రాస్గా ఉన్నాడమ్మా. ఇమేజ్ కూడా అటువైపు క్రాస్గా ఉంటుందా లేదా ఇటువైపు ఉంటుంది. ఓకే, ఇది అద్దం అమ్మా. అద్దం దగ్గర మీరు ఇలా ఉన్నారు, ఇలా క్రాస్గా నిలబడ్డారు. అటువైపు అద్దం ఇలా ఉంటుంది క్రాస్గా. మీరు కావాలంటే ట్రై చేయండి. అద్దం ముందు ఇలా తల అద్దం మీద పెట్టి ట్రై చేయండి. ఓకే, మీరు ఇలా అద్దం మీద పెడితే అటువైపు నుంచి మీ ఇమేజ్ తల ఇటు పెడుతుంది. సో ఇలా ఉంటే ఇలా ఉంటుంది, ఇలా ఉంటే కనుక ఇలా ఉంటుంది. ఓకేనా? రైట్, క్వైట్ ఆబ్వియస్ అమ్మది. ఓకేనా? ఇది పరిస్థితి. ఓకే, సపోజ్ ఇంకోటి చూద్దాం, ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. క్లాక్ ఎగ్జాంపుల్ చూద్దామా? క్లాక్ ఎగ్జాంపుల్ అయితే క్లాక్ మీద నెంబర్స్ కాకుండా ఓన్లీ గీతలు ఉన్నాయి అనుకుందాం. అలాగే క్లాక్ మీద నెంబర్స్ కాకుండా ఓన్లీ గీతలు ఉన్నాయి అనుకుందాం అమ్మా. ఏంటి? ఓకే, సో దీన్ని బట్టి మీరు చెప్పొచ్చు ఇది 12 అవుతుంది, ఇది 3, ఇది 6, ఇది 9, అంతే కదమ్మా.
అయితే కొన్ని వాచెస్ ఇలా ఉంటాయి కదా, కొన్ని వాచెస్ ఈ విధంగా ఉంటాయి కదమ్మా, ఓకేనా, కొన్ని వాచెస్ ఈ విధంగా ఉంటాయి. సో ఈ క్లాక్ని మనం అద్దంలో చూసాం అనుకోండి ఎలా కనబడుతుంది, ఈ క్లాక్ని మనం అద్దంలో చూస్తే ఎలా కనబడుతుంది, కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ చెప్తాము ఇక్కడ, గుర్తుపెట్టుకోండి. సపోజ్ మనం రియల్గా చూస్తే ఈ క్లాక్లో టైం 3 అనుకుందాం. రియల్గా చూస్తే అద్దం ముందు ఇలా పెట్టుకుని చూస్తే ఈ క్లాక్లో టైం 3 అనుకుందాం, ఒరిజినల్ టైం. అద్దంలో టైం ఎంత కనబడుతుంది, ఇది రియల్. ఓకే, ఇమేజ్, మిర్రర్ ఇమేజ్ ఎలా కనబడుతుంది, మిర్రర్ ఇమేజ్ ఎలా కనబడుతుందమ్మా, ఇది 9 అన్నట్టు ఉంటుంది, ఇది 3 o'clock. రియల్ ఇమేజ్ ఏంటి 3 o'clock, అంతే కదా, రియల్ ఇమేజ్ 3 o'clock. బట్ మిర్రర్ ఇమేజ్ ఏమవుతుందమ్మా, మిర్రర్ ఇమేజ్ ఏమవుతుంది 9 o'clock. మిర్రర్ ఇమేజ్ ఏమవుతుంది 9 o'clock. సపోజ్ రియల్ ఇమేజ్లో 4 o'clock ఉందనుకోండి, రియల్ ఇమేజ్లో 4 o'clock వచ్చింది అనుకోండి, మిర్రర్ ఇమేజ్లో ఏం ఫామ్ అవుతుంది 8 o'clock. ఓకే, మిర్రర్ ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుంది, ఇలా ఫామ్ అవుతుంది కదా, అంతే కదా. ఇది 3 o'clock, అదే మిర్రర్లో చూస్తే ఇమేజ్ ఎలా ఉంటుంది 9 o'clock కింద ఉంటుంది. ఓకే, ఇది 4 o'clock, ఇది 4 o'clock అంటే ఇక్కడ ఎక్కడ ఉంటుంది. మిర్రర్ ఇమేజ్ చూస్తే ఏముంటుంది, అంతేనా, మిర్రర్ ఇమేజ్ ఇలాగే ఉంటుందా. ఓకే, అర్థమవుతుందమ్మా. సపోజ్ మీకు క్వశ్చన్ ఇలా ఇచ్చాను అనుకుందాం, రియల్గా టైం ఎంత అయింది అంటే ఎంత అయింది అనుకుందాం, 4 hours 23 minutes, 4 hours 23 minutes 54 seconds అయ్యింది అనుకుందాం. ఓకే అమ్మా, క్వశ్చన్ ఇలా ఇచ్చాడమ్మా, ఏమిచ్చాడు, మామూలుగా మీరు చూస్తే ఇదిగోండి టైం ఇలా ఉంది 4 hours 23 అంటే 4:23 54 seconds ఇలా ఉంది, 4 hours 23 minutes 54 seconds అని ఉంది. అది మిర్రర్లో చూస్తే ఆ టైం ఎలా కనబడుతుంది అని అడిగాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, ఇదంతా ఈజీగా చెప్పేయచ్చు, ఇదైతే జస్ట్ ఇలా ఫ్లిప్ చేసి చెప్పేస్తాం. ఓకే అమ్మా, అలా కాకుండా ఇలా ఇచ్చాడు అనుకోండి, పర్టికులర్గా ఇలా టైం ఇచ్చాడు అనుకోండి, ఏం చేస్తారు, సింపుల్, ఏం కష్టపడదు, దీన్ని 12 o'clock నుంచి ఈ టైం తీసేయండి. ఇది రియల్ టైం అమ్మా, రియల్ టైం ఇది. మిర్రర్లో టైం ఎలా కనబడుతుంది అని క్వశ్చన్ మిమ్మల్ని అడిగాడు అనుకోండి, ఏం చేస్తారు, 12 o'clock నుంచి తీసేయండి. ఓకే, 12 o'clock నుంచి దీన్ని తీసేయండి, అంటే 12 hours 00 minutes 00 seconds లోంచి 4 hours 23 minutes 54 seconds. అమ్మ ఇది మైనస్ చేసేటప్పుడు కొంచెం గమ్మత్తుగా ఉంటుంది. ఇది అవర్స్ కాలము, ఇది మినిట్స్ కాలము, ఇది సెకండ్స్ కాలమ్. చూడండి ఇక్కడ 0 seconds ఉంది, దాంట్లోంచి 54 seconds తీయాలి, మనం తీయడం సాధ్యం కాదు కాబట్టి పక్క నుంచి అప్పు తెచ్చుకోవాలి. మామూలుగా ఏం చేస్తాం, ఒకటి అప్పు తెచ్చుకుంటాం, నార్మల్గా అయితే ఇక్కడ నుంచి ఒకటి అప్పు తెచ్చుకుంటే ఇక్కడ 10 అవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడ తెచ్చుకుంటే ఇక్కడ 10 అవుతుంది, ఇవన్నీ 9 అవుతాయి మామూలు సబ్స్ట్రాక్షన్లో. కానీ ఇది టైం అమ్మ, కానీ అలా చేయకూడదు, టైం అది యాక్చువల్గా ఇది సెకండ్స్, మినిట్స్ నుంచి అప్పు తెచ్చుకోవాలి, కానీ మినిట్స్ దగ్గర కూడా 0 ఉంది కాబట్టి అవర్స్ నుంచి సెకండ్స్లోకి అప్పు రావాలి. అవర్స్ నుంచి సెకండ్స్లోకి అప్పు రావడానికి ఏం చేస్తాం అంటే ఫస్ట్ మనం అవర్స్ నుంచి మినిట్స్లోకి అప్పు తీసుకెళ్తాం. ఎంత అప్పు తీసుకెళ్తాం, 1 hour అప్పు తీసుకెళ్తాం. 12 hours నుంచి ఎన్ని అవర్స్ తీసుకెళ్తామమ్మా అప్పు, 1 hour తీసుకెళ్తాం. ఆ 1 hour ఇటేపుకి వచ్చేటప్పటికి ఏమవుతుందమ్మా 60 minutes అవుతుంది, అంతేనా. అవర్ కాలంలోంచి ఒకటి అప్పు తెచ్చుకున్నాం, ఒకటి అప్పు తెచ్చుకుంటే ఇక్కడ ఒకటి రాదు, ఎంత వస్తుంది 60 minutes వస్తుంది. కాన్సెప్ట్ అర్థం చేసుకోండి అమ్మా. ఈ 60 minutesలోంచి 1 minute అప్పు తెచ్చుకోవాలి ఇక్కడికి. 60 minutesలోంచి 1 minute ఇక్కడికి అప్పు తెచ్చుకున్నాం అనుకోండి, ఎంత వస్తుంది అమ్మ, ఇక్కడ చూడండి, ఇక్కడ 60 minutes ఉన్నాయి, ఇక్కడ 11 hours ఉందమ్మా, ఇక్కడ రిమైనింగ్ ఎంత 11 hours మిగిలింది, 12 hours కాదు. 12 hours-లోంచి 1 hour అప్పు తీసుకెళ్ళాం, ఇక్కడ 11 hours మిగిలింది, ఇక్కడ ఎంత వచ్చింది ఇప్పుడు 60 minutes వచ్చింది. ఇప్పుడు ఈ 60 minutesలోంచి 1 minute ఇటు తీసుకెళ్తాం అప్పు. 1 minute సెకండ్స్ కాలంలోకి వెళ్తే ఎన్ని సెకండ్స్ అవుతుంది, 60 seconds అవుతుంది. సో ఇది 60 seconds అవుతుంది, ఇది ఏమవుతుందమ్మా 59. అర్థమైందమ్మా, ఎలా అయింది, అర్థమైందా. ఇప్పుడు చెప్పండి, 60లోంచి 54 తీస్తే 06, అంతేనా. 59లోంచి 23 తీస్తే 9లో 3 తీస్తే 6, 5లో 2 తీస్తే 3, 36. ఇక్కడ 11లోంచి 4 తీస్తే 7. సో మిర్రర్లో మనకు కనపడే టైం ఎంత 7 hours 36 minutes
0.06 సెకండ్స్. ఈ విధంగా చేయాలమ్మా. ఇలా కనుక ప్రాబ్లం ఇస్తే ఈ విధంగా చేయాలి. అయితే టైంని ఒక టైం నుంచి ఇంకో టైం తీసినప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయండి. ఓకేనా? అర్థమవుతుందమ్మా? ఇక్కడ నుంచి మనం 1 అవర్ అప్పు తీసుకెళ్తున్నట్టు 60 మినిట్స్ అప్పు తీసుకెళ్తున్నట్టు, మినిట్స్లోంచి 1 మినిట్ ఇటు తీసుకెళ్తున్నట్టు 60 సెకండ్స్ అప్పు తీసుకెళ్తున్నట్టు, అప్పు బారో. ఓకే, అర్థమైంది కదా? రైట్, పాజ్ చేసి రాసుకోండి అమ్మా. నెక్స్ట్ సిచ్యువేషన్ చూడండి. ఒక క్వశ్చన్ రాసుకున్నాను ఇలాగా. ఈ క్వశ్చన్ అంతరార్థం ఏంటంటే, హెచ్ అనే హైట్ ఉన్న ఒక మనిషి, ఏ బాయ్ ఆఫ్ హైట్ హెచ్ అనే హైట్ ఉన్న ఒక అబ్బాయి, వాడి కంప్లీట్ ఇమేజ్ని చూడాలి అంటే, అద్దంలో వాడి కంప్లీట్ ప్లేన్ మిర్రర్లో వాడి కంప్లీట్ ఇమేజ్ని చూడాలి అంటే, ఓకే, వాడి కంప్లీట్ ఇమేజ్ని కనుక చూడాలి అంటే ఈ అద్దం హైట్ ఎంత ఉండాలి? అది క్వశ్చన్ అమ్మా. ఈ అద్దం లెంగ్త్ ఎంత ఉండాలి? చూడమ్మా, ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఏంటది? చిన్న అద్దం తీసుకొని దాంట్లో ఇలా ఒకసారి చూస్తే తల కనబడుతుంది, ఫుడ్ కూడా కనపడుతుంది కదా, ఎందుకు సార్ ఎంత మినిమం ఎంత సైజు కావాలని రూలే లేదు కదా అని మీరు అనొచ్చు. నేను అలా కదమ్మా, జస్ట్ ఇలా నించొని అద్దంలో చూసుకుంటే, ఏది ఇలా 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 వంగి కాదు, మామూలుగా అద్దంలో చూసుకుంటే, ఓకే, మనిషి ఫుల్ సైజు కనపడటానికి, ఫుల్ ఇమేజ్ కనపడటానికి అద్దం లెంగ్త్ ఎంత ఉండాలి అనేది క్వశ్చన్ అమ్మా. ఓకేనా? చూద్దాం. ఇదిగోండి, వీడు మనిషి ఇలా డ్రా చేశాను. మనిషి హైట్ ఎంత అన్నాడు? హైట్ ఎంత? మనిషి హైట్ ఎంత? హెచ్. ఇక్కడ రాస్తున్నాం మనిషి హైట్ హెచ్. ఇది మనిషి తల హెడ్ అనుకుంటా, హెడ్ క్యాపిటల్ హెచ్ అనుకుంటా. ఇక్కడ హెడ్ ఇక్కడ ఉందంటే కన్ను ఇక్కడ ఎక్కడో ఉంటుంది కదమ్మా. సో దీన్ని నేను ఐఈ అనుకుంటా. ఇదేంటవుతుంది? ఫుట్ ఎఫ్ అవుతుంది, అంతేనమ్మా. వీడు మనిషి అమ్మా, మనిషి హైట్ ఎంత? హెచ్. మనిషి హైట్ ఎంతమ్మా? హెచ్. ఓకేనా? మిర్రర్ హైట్ ఎంతో నాకు తెలియదు. మిర్రర్ నుంచి ఎంత డిస్టెన్స్లో మనిషి ఉన్నాడో కూడా నాకు తెలియదు. ఓకే, దాన్ని డి అనుకోనా? మిర్రర్ నుంచి మనిషి ఎంత డిస్టెన్స్లో ఉన్నాడో దాన్ని నేను డి అనుకోనా? ఓకే, ఇది హెడ్, ఇది ఐ, ఇది ఫుట్, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వీడి ఇమేజ్, ఓకే అమ్మా, వీడి ఇమేజ్ మిర్రర్ వెనకాల ఎంత డిస్టెన్స్లో ఫామ్ అవుతుంది అంటే మనకు తెలుసు. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎంతైతే ఉంటుందో ఇమేజ్ డిస్టెన్స్ కూడా అంతే ఉంటుంది. ఆబ్జెక్ట్ హైట్ ఎంతైతే ఉంటుందో ఇమేజ్ హైట్ కూడా అంతే ఉంటుంది. ప్లేన్ మిర్రర్ కేసులో ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎంతైతే ఉంటుందో ఇమేజ్ డిస్టెన్స్ కూడా అంతే ఉంటుంది. ఓకే, ఆబ్జెక్ట్ హైట్ ఎంతైతే ఉంటుందో ఇమేజ్ హైట్ కూడా అంతే ఉంటుంది ప్లేన్ మిర్రర్ కేసులో. కాబట్టి డి అనే డిస్టెన్స్ దగ్గరే నేను ఇమేజ్ కూడా డ్రా చేస్తున్నాం. ఇలాగే డి అనే డిస్టెన్స్ దగ్గరే ఇమేజ్ కూడా డ్రా చేస్తున్నా. ఓకే, హెడ్ ఇమేజ్ని హెచ్ డాష్ అనుకుంటా, ఐ ఇమేజ్ని ఈ డాష్ అనుకుంటా, ఎఫ్ ఇమేజ్ని ఫుట్ ఇమేజ్ని ఎఫ్ డాష్ అనుకుంటా. మా తల కళ్ళు కాళ్ళు. ఓకే, ఎందుకు డ్రా చేశాను అంటే చూడమ్మా, ఫుల్ ఇమేజ్ కనపడాలి అంటే ఐకి హెడ్ యొక్క ఇమేజ్ రీచ్ అవ్వాలి, ఫుట్ యొక్క ఇమేజ్ రీచ్ అవ్వాలి ఈ మిర్రర్ నుంచి. అందుకని మినిమం ఈ పార్ట్స్ కావాలి కాబట్టి ఆ పార్ట్స్ మిగతా వేయలేము, అంతే కదా? రైట్. ఓకే, చూడమ్మా, ఇప్పుడు నాకంటే ఈ కంటికి హెడ్ కనపడింది అంటే మీనింగ్ ఏంటి? హెడ్ కనపడాలి, మినిమం హెడ్ కనపడాలి అంటే ఏం జరగాలమ్మా? హెడ్ నుంచి వస్తున్న లైట్ రే ఐకి రీచ్ అవ్వాలి. హెడ్ నుంచి వస్తున్న లైట్ రే ఎగ్జాక్ట్గా ఎడ్జ్లో పడి ఇదిగోండి ఇక్కడికి రీచ్ అవ్వాలి, అంతేనా? అప్పుడే నేను ఇమేజ్ చూడగలుగుతా. హెడ్ నుంచి వస్తున్న లైట్ రే ఐకి రీచ్ అయితేనే కదా నేను ఇమేజ్ చూడగలుగుతా, అంతే కదమ్మా? అంతే కదా? రైట్. సేమ్ అలాగే ఫుట్ కనపడాలి అంటే, ఈ ఫుట్ ఇమేజ్ కనపడాలి అంటే ఏం జరగాలి? ఫుట్ నుంచి వచ్చిన లైట్ రే అట్లీస్ట్ ఈ ఎడ్జ్లో పడి ఐ దగ్గరికి రీచ్ అవ్వాలి, అంతేనా? మినిమం ఐ అయితే జరగాలి, మినిమం ఇదైతే జరగాలమ్మా. ఓకే, అర్థమవుతుందా? అర్థమైంది కదా? ఏంటమ్మా నేను చెప్పింది ఏంటి? హెడ్ ఇమేజ్ నాకు కనపడాలి అంటే హెడ్ నుంచి వచ్చిన లైట్ రే అట్లీస్ట్ ఈ ఎడ్జ్ దగ్గర పడి ఈ కంటికి రీచ్ అవ్వాలి. అలాగే ఫుట్ కనపడాలి అంటే ఫుట్ దగ్గర నుంచి లైట్ రే అట్లీస్ట్ ఈ ఎడ్జ్ దగ్గర పడి ఐకి రీచ్ అవ్వాలి. ఓకే, అలా రీచ్ అయినప్పుడే నాకు ఫుల్ ఇమేజ్ కనపడుతుంది. మినిమం లెంగ్త్ ఆఫ్ మిర్రర్ కూడా వస్తుంది, ఎందుకంటే ఎడ్జెస్ తీసుకున్నాం, కరెక్ట్గా ఎడ్జెస్ తీసుకున్నాం. అట్లీస్ట్ ఆ ఎడ్జ్ దగ్గర పడి లైట్ రే వస్తే కనుక మనకి ఫుట్ ఇమేజ్ కనపడుతుంది లేదా హెడ్ ఇమేజ్ కనపడుతుంది. అలా కనపడినప్పుడే
మనకి ఈ ఫుల్ ఇమేజ్ కనపడుతుంది. ఈ మిర్రర్ లెంగ్త్ అనేది ఎంత అనేది కూడా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఆ క్యాలిక్యులేట్ చేయడానికి చిన్న జామెట్రికల్ కన్స్ట్రక్షన్ చేస్తాం. ఐ ఇక్కడ ఉంది కాబట్టి ఎగ్జాక్ట్గా ఇక్కడ కూడా ఐ ఫామ్ అవుతుంది కదా. సో ఇలా ఒక లైన్ తీసుకుంటా. ఓకే, ఇలా ఒక లైన్ ఆల్రెడీ ఉందిలేండి. ఇది ఈ లైన్ ఆల్రెడీ ఉంది, సో నో ప్రాబ్లం. ఓకే అమ్మా, ఇలా ఒక లైన్ తీసుకున్నా. ఓకే, ఈ డిస్టెన్స్ని ఎక్స్ అనుకుంటా అమ్మా, ఈ డిస్టెన్స్ని ఏమో వై అనుకుంటా. ఈ డిస్టెన్స్ ఎక్స్, ఈ డిస్టెన్స్ వై. నేను క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటి? ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ఎంత, అదే క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, నేను క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటి? ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ఎంత, అది క్యాలిక్యులేట్ చేయాలమ్మా. నేను చేద్దామా? రైట్, జామెట్రీ అమ్మ, ఫుల్ జామెట్రీ. ఓకే, ఇక్కడ ఏం చేద్దామంటే మనం ఒక ట్రయాంగిల్ కన్స్ట్రక్ట్ చేద్దాం అమ్మా. అది చూడమ్మా, ఇప్పుడు ఈ రేని ఇలా ఎక్స్టెండ్ చేశాను అనుకోండి, అది ఎగ్జాక్ట్గా ఎక్కడికి వెళ్తుంది? హెడ్ దగ్గరికి వెళ్తుంది కదా. ఈ రే రిఫ్లెక్ట్ అయిన రేని ఇలా ఎక్స్టెండ్ చేస్తే హెడ్ దగ్గరికి వెళ్తుంది కదా, అప్పుడే ఇమేజ్ మనకు అక్కడ కనబడుతుంది. అలాగే ఈ రేని ఇలా ఎక్స్టెండ్ చేస్తే అది ఎగ్జాక్ట్గా ఎక్కడికి వెళ్తుందమ్మా? ఫుట్ దగ్గరికి వెళ్తుంది. ఓకే, ఇప్పుడు మనం కొన్ని పేర్లు పెట్టుకుందాం. ఇది ఎం అనుకుందాం, ఇది ఎం డాష్ అనుకుందాం, ఇది ఎన్ అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ ట్రయాంగిల్ చూడండి అమ్మా, ట్రయాంగిల్ ఈ హెచ్ డాష్ ఈ డాష్. ఏంటది? ట్రయాంగిల్ ఈ హెచ్ డాష్ ఈ డాష్ అండ్ ట్రయాంగిల్, చిన్న ట్రయాంగిల్ ఏంటది? ఈఎంఎన్. ఈఎంఎన్. ఆ రెండు ట్రయాంగిల్స్ ఒకసారి చూడండి అమ్మా. ఏంటవి? ట్రయాంగిల్ ఈ హెచ్ డాష్ ఈ డాష్ అండ్ ట్రయాంగిల్ ఈఎం అండ్ ఎన్. దే ఆర్ సిమిలర్ ట్రయాంగిల్స్. సిమిలర్ ట్రయాంగిల్స్ అని ఎందుకన్నా చెప్పండి? సిమిలర్ ట్రయాంగిల్స్ అని ఎందుకన్నా చెప్పండి? చూడమ్మా, ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుందో రెండు ట్రయాంగిల్స్కి చూడండి, రెండు ట్రయాంగిల్స్కి ఈ యాంగిల్ కామన్, అంటే రెండు ట్రయాంగిల్స్కి ఈ యాంగిల్ సేమ్. ఈ రెండు ట్రయాంగిల్స్కి ఈ యాంగిల్ 90 డిగ్రీసే. ఏమన్నా రెండు యాంగిల్స్ ఆటోమేటిక్గా సేమ్ అయినాయి అనుకోండి, రెండు ట్రయాంగిల్స్లో ఏమన్నా రెండు యాంగిల్స్ సేమ్ అయితే ఆటోమేటిక్గా ఆ రెండు ట్రయాంగిల్స్ మనం ఏమంటాం అమ్మా? సిమిలర్ ట్రయాంగిల్స్ అంటాం. సిమిలర్ ట్రయాంగిల్స్, రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ అయితే ఒక ప్రాపర్టీ ఉంది. ఏంటది? ద రేషియో ఆఫ్ దేర్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఏంటమ్మా? రెండు ట్రయాంగిల్స్ కనుక సిమిలర్ ట్రయాంగిల్స్ అయితే ద రేషియో ఆఫ్ దేర్ సైడ్స్ ఆర్ ఈక్వల్. రేషియో ఆఫ్ దేర్ సైడ్స్ అంటే దిస్ డివైడెడ్ బై దిస్ ఈజ్ ఈక్వల్ టు దిస్ డివైడెడ్ బై దిస్. చూడమ్మా, చిన్న ట్రయాంగిల్, పెద్ద ట్రయాంగిల్ చూడండి ఒకసారి. ఈ హెచ్ డాష్ ఈ, ఇది పెద్ద ట్రయాంగిల్. ఈ పక్కన డ్రా చేయనా పెద్ద ట్రయాంగిల్? ఈ ట్రయాంగిల్ని పక్కన డ్రా చేశా. ఈ హెచ్ డాష్ ఈ డాష్. ఓకే, ఈ హెచ్ డాష్ ఈ డాష్. ఇంకో ట్రయాంగిల్ ఏంటి? ఈఎంఎన్. ఈఎంఎన్ అది చిన్న ట్రయాంగిల్. రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ అమ్మా. ఈఎంఎన్ వాటి సైడ్స్ రేషియో ఈక్వల్గా ఉంటుంది అన్న. వాటి సైడ్స్ రేషియో అంటే చూడండి, ఇది ఎక్స్, ఇది డి. ఓకే, ఇది ఎక్స్, ఇది డి. ఇది చూడండి, ఈ డిస్టెన్స్ అంతా ఇది డి, ఇది డి. కాబట్టి టోటల్ డిస్టెన్స్ ఏమవుతుందమ్మా? 2D. ఈ డాష్ ఏమవుతుంది? 2D. ఈ డిస్టెన్స్ డి, ఈ డిస్టెన్స్ కూడా డి. కాబట్టి టోటల్ డిస్టెన్స్ ఏమవుతుంది? 2D అవుతుంది. ఇదేమో హెచ్ డాష్ ఈ డాష్, అది అలా ఉంచుతాం. అదేమో హెచ్ డాష్ ఈ డాష్, దాన్ని అలాగే ఉంచుదాం. ఓకేనా? నేను ఏమంటున్నాను? సైడ్స్ రేషియోస్ ఆర్ ఈక్వల్ అంటే ఎక్స్ బై డి షుడ్ బి ఈక్వల్ టు దిస్ బై దిస్ షుడ్ బి ఈక్వల్ టు దిస్ బై దిస్. ఓకే, అదేంటమ్మా? హెచ్ డాష్ ఈ డాష్ బై 2D అంతేనా? ఇదేమో హెచ్ డాష్, దాన్ని ఏమో అనుకోలేదు నేను. హెచ్ డాష్ ఈ డాష్ బై. ఓకే, ఇక్కడ ఏమైంది? క్యాన్సిల్ అయిపోయినాయి. డి క్యాన్సిల్ అయిపోయింది. దేర్ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు హెచ్ డాష్ ఈ డాష్ బై 2 ఒకటి వస్తుంది. ఏం తీసుకున్నామా? ఈ ట్రయాంగిల్స్, రెండు ట్రయాంగిల్స్ తీసుకున్నాం. అలాగే ఇప్పుడు ఈ ట్రయాంగిల్ తీసుకుందాం. ఇక్కడ ఇంకో రెండు ట్రయాంగిల్స్ ఉన్నాయి, సిమిలర్ ట్రయాంగిల్స్. ఇదో ట్రయాంగిల్, ఇదో ట్రయాంగిల్. ఈ రెండు కూడా సిమిలర్ ట్రయాంగిల్స్. వాటికి కూడా పేర్లు ఏంటమ్మా? పేర్లు ఏంటి అవి ట్రయాంగిల్స్? ట్రయాంగిల్ ఈ డాష్ ఎఫ్ డాష్, పెద్ద ట్రయాంగిల్ అమ్మ. ఈ పెద్ద ట్రయాంగిల్, మళ్ళీ ఈ చిన్న ట్రయాంగిల్ అండ్ ట్రయాంగిల్ ఈఎన్ఎం డాష్ ఆర్ సిమిలర్ ట్రయాంగిల్స్. చూడమ్మా, ఇది అవి కూడా సిమిలర్ ట్రయాంగిల్సే. కాబట్టి వాటి సైడ్స్ రేషియో ఈక్వల్ అవుతుంది. అంటే వై బై డి
ఇది వై, ఇది డి అమ్మ, తెలుసు కదా, ఇది వై, ఇది డి. ఆ వై బై డి షుడ్ బి ఈక్వల్ టు పెద్ద ట్రయాంగిల్ తీసుకుంటే ఈ డిస్టెన్స్ ఏమవుతుంది 2D. ఫస్ట్ ఈ డిస్టెన్స్ రాయాలి కదా, ఈ డాష్ ఎఫ్ డాష్ బై 2D అంతేనమ్మా. చూడమ్మా, వై బై డి ఈజ్ ఈక్వల్ టు ఈ డాష్ బై ఈ డాష్ అంటే 2D అమ్మ, ఇదేమో ఈ డాష్ ఎఫ్ డాష్ అమ్మ. చూడండి, ఫస్ట్ ఇది తీసుకుని తర్వాత ఇది తీసుకున్నాం, కాబట్టి ఇక్కడ కూడా మనం ఇది తీసుకుని తర్వాత ఈ డిస్టెన్స్ తీసుకోవాలి. ఫస్ట్ ఇది తీసుకున్నాం వై డివైడెడ్ బై ఇది తీసుకున్నాం, ఈ ట్రయాంగిల్ చూడండి. సో వై బై డి ఈజ్ ఈక్వల్ టు ఈ పెద్ద ట్రయాంగిల్ కనుక చూస్తే ఫస్ట్ ఇది వర్టికల్ సైడ్ తీసుకున్నాం, తర్వాత హారిజాంటల్ సైడ్ ఈ డాష్ ఎఫ్ డాష్ బై 2D, డి క్యాన్సిల్. సో వై ఈక్వల్ టు ఏమొచ్చింది, ఈ డాష్ ఎఫ్ డాష్ బై 2. వై ఈక్వల్ టు ఏమొచ్చిందమ్మా, ఈ డాష్ ఎఫ్ డాష్ బై 2. మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటి, ఎక్స్ ప్లస్ వై క్యాలిక్యులేట్ చేయాలి. ఎక్స్ అంటే ఎంత, ఎక్స్ ప్లస్ వై క్యాలిక్యులేట్ చేయాలమ్మా. ఎక్స్ ప్లస్ వై హైట్ కదా, హైట్ ఆఫ్ ది మిర్రర్ అంటే ఎక్స్ ప్లస్ వై. ఎక్స్ ప్లస్ వై ఎంతమ్మా, ఎక్స్ అంటే ఎంత, హెచ్ డాష్ ఈ డాష్ బై 2 ప్లస్ ఈ డాష్ ఎఫ్ డాష్ బై 2, హెచ్ డాష్ ఈ డాష్ బై 2 ప్లస్ ఈ డాష్ ఎఫ్ డాష్ బై 2. ఈ రెండింటిని యాడ్ చేస్తే బై 2 కామన్, హెచ్ డాష్ ఈ డాష్ ప్లస్ ఈ డాష్ ఎఫ్ డాష్. అమ్మ హెచ్ డాష్ ఈ డాష్ అంటే ఇది, ఈ డాష్ ఎఫ్ డాష్ అంటే ఇది. టోటల్ లెంగ్త్ ఎంతమ్మా, ఈ హైట్ హెచ్ కాబట్టి ఈ హైట్ కూడా ఏమవుతుంది, హెచ్ అవుతుంది. దేర్ఫోర్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై 2. సో మిర్రర్ లెంగ్త్ ఎంత అవసరం అమ్మా, హెచ్ బై 2. హెచ్ అనే హైట్ ఉన్న మనిషి కనుక మనకు కనపడితే, హెచ్ అనే హైట్ ఉన్న మనిషి అద్దం ముందు నించుంటే ఆ మనిషి మొత్తం లెంగ్త్ చూడటానికి ఎంత అద్దం అవసరం అమ్మా, హెచ్ బై 2. ఎంత అద్దం అవసరం, హెచ్ బై 2. సగం అద్దం అవసరం. సగం అద్దమే నేను ఎప్పుడైనా నీ హైట్ ఎంత నీ అడిగేనా, అదనమాట. ఓకేనా. సో పాజ్ చేసి రాసుకోండి. ఈ సిచ్యువేషన్ చూడండమ్మా, సిమిలర్ సిచ్యువేషన్ ఇది కూడా. ఒకసారి చూడండి, ఇక్కడ ఒక మిర్రర్ ఉంది, దాని సైజ్ ఎంత నాకు తెలియదు. ఓకే, ఈ మిర్రర్ సైజ్ తెలియదు. అయితే ఇక్కడ ఒక అబ్జర్వర్ ఉన్నాడు, ఇక్కడ మనిషి ఉన్నాడు. ఈ మనిషి వెనకాల ఒక పెద్ద గోడ ఉందనుకోండి, ఆ గోడ హైట్ హెచ్. ఈ మనిషి వెనకాల ఒక గోడ ఉంది, ఆ గోడ హైట్ హెచ్. ఓకే, అయితే ఈ గోడ ఇమేజ్ మొత్తం, ఇదిగోండి ఇది ఇమేజ్, ఈ గోడ ఇమేజ్ మొత్తం ఇక్కడున్న మనిషి చూడాలి అంటే, చూడమ్మా, ఈ గోడ ఇమేజ్ మొత్తం ఇక్కడున్న మనిషి చూడాలి అంటే ఈ మిర్రర్ ఎంత లెంగ్త్ ఉండాలి. ఇందా చూసిందేంటి, మన ఇమేజ్ మనం చూసుకుంటానికి, మన కంప్లీట్ ఇమేజ్ మనం చూసుకుంటానికి మిర్రర్ ఎంత ఉండాలి. ఇప్పుడు అలా కాదు, మన వెనకాల ఏదో ఉంది, మిర్రర్ ఇక్కడ ఉంది, మిర్రర్ నుంచి కొంత డిస్టెన్స్లో నేనున్నా, నా వెనకాల పెద్ద గోడ ఉంది. ఆ గోడ ఇమేజ్ మొత్తం నేను చూడాలి అంటే, మినిమం మిర్రర్ హైట్ ఎంత ఉండాలి. ఓకే అమ్మ, జనరల్గా మీ మెటీరియల్స్లో ఒక ప్రాబ్లం ఇస్తాడు, ఇదే టైప్ ప్రాబ్లం ఏమిస్తాడంటే, అది గోడకి మిర్రర్కి ఎగ్జాక్ట్గా సెంటర్లో మీరు ఉన్నాడని ఇస్తాడు. చూడండి అమ్మ, మీ మెటీరియల్స్లో మిర్రర్కి గోడకి మధ్యలో ఎగ్జాక్ట్గా సెంటర్లో మీరుంటే ఈ గోడ ఇమేజ్ టోటల్గా చూడటానికి మిర్రర్ హైట్ ఎంత ఉండాలి అని అడుగుతాడు. ఓకే, ఆన్సర్ h/3 వస్తుంది. ఆన్సర్ ఎంత వస్తుందమ్మా, h/3 వస్తుంది. అది ఎప్పుడు ఎగ్జాక్ట్గా మీరు సెంటర్లో ఉంటాయి. అయితే నేను ఎగ్జాక్ట్గా సెంటర్లో అని తీసుకోవట్లా. ఓకే, ఒక జనరల్ కేసు తీసుకుంటున్నా, దాని నుంచి మనం ఈ h/3ని రప్పిద్దాం. ఓకే, దాని నుంచి మనం ఈ h/3ని రప్పిద్దాం. h/3 ఎప్పుడు వస్తుందమ్మా, మనిషి మిర్రర్కి గోడకి ఎగ్జాక్ట్గా సెంటర్లో ఉంటే ఈ గోడ ఫుల్ ఇమేజ్ చూడటానికి మిర్రర్ హైట్ h/3 ఉండాలి అని వస్తుంది. గోడ హైట్ కనుక హెచ్ అయితే h/3 ఉండాలి అని వస్తుంది. ఓకే, నేనైతే అది తీసుకోవట్లేదు, జనరల్ కేసు తీసుకుంటున్నా. అంటే అది మధ్యలో లేడు, ఒక ఎగ్జాక్ట్గా సెంటర్లో లేడు, మిర్రర్ నుంచి బి అనే డిస్టెన్స్లో ఉన్నాడు, గోడ నుంచి ఏ అనే డిస్టెన్స్లో ఉన్నాడు అని నేను తీసుకుంటున్నా. మిర్రర్ నుంచి బి అనే డిస్టెన్స్లో ఉన్నాడు, గోడ నుంచి ఏ అనే డిస్టెన్స్లో ఉన్నాడు అని నేను తీసుకుంటున్నా. సో ఈ ఇమేజ్ ఎంత దూరంలో ఫామ్ అవుతుందమ్మా, ఈ డిస్టెన్స్ ఎంతో ఈ డిస్టెన్స్ కూడా అంతే అవుతుంది కదా. సో ఈ డిస్టెన్స్ ఏమో ఏ ప్లస్ బి, కాబట్టి ఈ డిస్టెన్స్ కూడా ఏమవుతుంది, ఏ ప్లస్ బి, అంతేనా. ఓకే, నెక్స్ట్ చూద్దాం. చూడండి, అబ్జర్వర్ ఇక్కడ ఉన్నాడంట, ఇది అబ్జర్వర్ అంటే అబ్జర్వర్ కన్ను ఇక్కడ ఉందమ్మా. ఓకే, అబ్జర్వర్ ఇక్కడ ఉన్నాడంటే మీనింగ్ అంటే అబ్జర్వర్ కన్ను ఇక్కడ ఉంది. ఓకే, సో ఈ ఇమేజ్
ఈ తల వీడు చూడాలి అంటే, ఈ తల ఈ అబ్జర్వర్ చూడాలంటే ఏం జరగాలి? మినిమం ఏం జరగాలమ్మా? ఎగ్జాక్ట్గా ఈ ఎడ్జ్ దగ్గర పడి వీడికి రీచ్ అవ్వాలి, అంతేనా? అట్లీస్ట్ అదన్నా జరగాలి, అంతే కదా? ఒక లైట్ రే ఇలా ఎగ్జాక్ట్గా ఎడ్జ్ దగ్గర పడి ఇదిగోండి అబ్జర్వర్ని రీచ్ కావాలి, అంతేనా? అంతే కదమ్మా. అప్పుడే వాడికి ఇమేజ్ ఇది ఇక్కడ ఫామ్ అవుతుంది, అంతే కదా? జాగ్రత్త చూడండి అమ్మా. నెక్స్ట్, ఈ ఇమేజ్ ఈ కిందది కనపడాలంటే ఏం జరగాలి? కింద పాయింట్ కనపడాలి అంటే ఇలా ఎడ్జ్ దగ్గర పడి అట్లీస్ట్ ఇలా అన్న రావాలి. ఒక లైట్ రే ఇలా వెళ్ళి ఇలా రీచ్ అవ్వాలి, ఓకేనా? సో దీన్ని మనం ఇలా ఎక్స్టెండ్ చేసాం అనుకోండి, ఇది ఇక్కడ మీట్ అవుతుంది. ఇదమ్మా యాక్చువల్గా జరిగేది. ఓకే, ఇందాక చేసినట్టే చేద్దాం దీన్ని. ఓకే, ఇక్కడ లైన్ డ్రా చేద్దాం అమ్మా. ఇక్కడ ఒక లైన్ ఆల్రెడీ డ్రా చేసి ఉంది, ఇప్పుడు కూడా డ్రా చేద్దాం. ఇందాక చేసినట్టే చేద్దాం అమ్మా. ఓకే, ఇక్కడ ఉన్నాడు అబ్జర్వర్, ఈ డిస్టెన్స్ ఏ, ఈ డిస్టెన్స్ బి. ఓకే అమ్మా. ఇప్పుడు ఈ డిస్టెన్స్నేమో ఎక్స్ అనుకుంటా, ఈ డిస్టెన్స్ని వై అనుకుంటా. ఈ డిస్టెన్స్ ఎక్స్ అనుకుంటా, ఈ డిస్టెన్స్ వై అనుకుంటా. దీన్ని సమ్ ఎన్ అనుకుంటా. ఇది ఎం అనుకుంటా, ఇది ఎం డాష్ అనుకుంటా. ఓకే, దీన్ని ఏమనుకుందాం? ఓ అనుకుందామా? ఎన్ డాష్ అనుకుందాం, ఇది ఎన్ డాష్ అనుకుందాం, దీన్ని ఎన్ అనుకుందాం. ఓకే అమ్మా, క్లమ్జీగా ఉందా? చూడండి, బాగానే కనపడుతుంది కదమ్మా. రైట్, పేర్లు పెట్టా అంత, మీ పాయింట్స్కి పేర్లు పెట్టా అంతే. దీన్ని ఎం అనుకున్నా, ఇక్కడ ఎం డాష్ అనుకున్నా, ఇక్కడ ఎన్ డాష్ అనుకున్నా, ఇక్కడ ఎన్ అనుకున్నా. ఎందుకంటే ఇప్పుడు ట్రయాంగిల్స్ తీసుకోవాలి, సిమిలర్ ట్రయాంగిల్స్ ఇక్కడ కూడా అప్లై చేయాలి. ఇక్కడ రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఏంటి? ఈ చిన్ని ట్రయాంగిల్, ఈ పెద్ద ట్రయాంగిల్. ఏంటా ట్రయాంగిల్స్? ఇక్కడ అబ్జర్వర్ని ఓ అనుకుందాం. ఓకే, ట్రయాంగిల్ ఓఎంఎన్ అండ్ ట్రయాంగిల్ ఓఏ డాష్ ఎన్ డాష్ ఆర్ సిమిలర్ ట్రయాంగిల్స్. ఓకే, ఈ రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ ట్రయాంగిల్స్ అమ్మా. ఓఎంఎన్ అండ్ ఓఏ డాష్ ఎన్ డాష్. ఓఎంఎన్ చూడండి ఇలా చిన్నగా ఉంది, ఇదేంటి? ఓఎంఎన్. ఓఎన్ ఏమో బి, ఎన్ఎం ఏమో ఎక్స్ అని మనం అనుకున్నాం. మనం ఎక్స్ ప్లస్ వై కనుక్కోవాలమ్మా, అంతే కదా? మిర్రర్ లెంగ్త్ కనుక్కోవాలి, ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ఎంతో కనుక్కోవాలి. అలాగే పెద్ద ట్రయాంగిల్ తీసుకున్నాం అనుకోండి, పెద్ద ట్రయాంగిల్ ఏంటి? ఓ ఏ డాష్ ఎన్ డాష్. పెద్ద ట్రయాంగిల్ తీసుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత అమ్మా? ఏ ప్లస్ బి ప్లస్ బి, అంతేనా? ఈ డిస్టెన్స్ ఇక్కడికి బి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఏ ప్లస్ బి. కాబట్టి ఈ డిస్టెన్స్, టోటల్ డిస్టెన్స్ ఏమవుతుంది? ఏ ప్లస్ 2b అవుతుంది. ఏ డాష్ ఎన్ డాష్ మనకు తెలియదు, అలాగే వదిలేద్దాం. ఇప్పుడు సైడ్స్ రేషియో ఈక్వల్ అవ్వాలంటే ఎక్స్ బై బి షుడ్ బి ఈక్వల్ టు ఏ డాష్ ఎన్ డాష్ బై ఏ ప్లస్ 2b, అంతేనా? అంతే కదమ్మా? ఎక్స్ బై బి షుడ్ బి ఈక్వల్ టు, ఈ రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ కాబట్టి ఎక్స్ బై బి షుడ్ బి ఈక్వల్ టు ఏ డాష్ ఎన్ డాష్ బై ఏ ప్లస్ 2b. ఏ డాష్ ఎన్ డాష్ బై ఏ ప్లస్ 2b, అంతేనా? ఓకే, దీని నుంచి ఎక్స్ ఈక్వల్ టు ఎంతమ్మా? బి ఇంటూ ఏ డాష్ ఎన్ డాష్ బై ఏ ప్లస్ 2b. బి ఇంటూ ఏ డాష్ ఎన్ డాష్ బై ఏ ప్లస్ 2b. ఓకే, అలాగే నెక్స్ట్ ఇంకో రెండు ట్రయాంగిల్స్ తీసుకోవాలి. ఏంటవి? మీకు ఇంకా అర్థమైపోయి ఉంటుంది. ఈ ట్రయాంగిల్, ఈ చిన్ని ట్రయాంగిల్. ఏంటమ్మది? ఓఎన్ఎం డాష్. ఈ చిన్ని ట్రయాంగిల్ ఒకటి ఉంది కదా ఇక్కడ. ఓకే, ఇలా ఉంది ట్రయాంగిల్ ఓఎన్ఎం డాష్. ఇదమ్మా ఈ చిన్ని ట్రయాంగిల్. ఈ చిన్న ట్రయాంగిల్లో ఇదేమో బి, దీన్నేమో వై అనుకున్నాం, మనం అనుకున్నాం. ఓకే, ట్రయాంగిల్ ఓఎన్ఎం డాష్ అండ్ ఇంకోటి పెద్ద ట్రయాంగిల్, ఈ పెద్ద ట్రయాంగిల్ తీసుకున్నాం. ఓఎన్ డాష్ బి డాష్. ఓఎన్ డాష్ బి డాష్ అంటే పెద్ద ట్రయాంగిల్. అది ఇలాగే ఉంది, అది కూడా సిమిలర్ ట్రయాంగిల్. ఓఎన్ డాష్ బి డాష్. ఈ లెంగ్త్ అంతా ఏ ప్లస్ 2b. ఎన్ డాష్ బి డాష్ని అలాగే వదిలేద్దాం. ఇవి సిమిలర్ ట్రయాంగిల్స్, ఆర్ సిమిలర్ ట్రయాంగిల్స్. కాబట్టి వాటి సైడ్స్ రేషియో ఈక్వల్ అవ్వాలి. అంటే y బై బి, ఇది డివైడెడ్ బై బి. y బై బి షుడ్ బి ఈక్వల్ టు బి డాష్ ఎన్ డాష్ బై ఇది, బి డాష్ ఎన్ డాష్ బై ఏ ప్లస్ 2b. బి డాష్ ఎన్ డాష్ బై
ఏ ప్లస్ 2b ఏమవుతుందమ్మా బి డాష్ ఎన్ డాష్ బై ఏ ప్లస్ 2b. దీని నుంచి y ఈక్వల్ టు ఏమవుతుంది b ఇంటూ బి డాష్ ఎన్ డాష్ బై ఏ ప్లస్ 2b. బోర్డు కనపడుతుందా కింద వరకు? రైట్. సో y వాల్యూ కూడా వచ్చిందమ్మా. x వాల్యూ వచ్చింది, y వాల్యూ వచ్చింది. x వాల్యూ y వాల్యూ వచ్చింది. చూడండి x వాల్యూ ఇది, y వాల్యూ ఇది, ఆ రెండింటిని యాడ్ చేద్దాం. ఓకే, మీరు పాజ్ చేసి రాసుకుంటే ఆ డయాగ్రామ్స్ చెరిపేస్తా. క్యాలిక్యులేషన్ చేయాలి కదా, ఒకసారి పాజ్ చేసి రాసుకుంటామా డయాగ్రామ్స్ చెరిపేస్తున్నా. రైట్. ఓకే, సో మనకి x ప్లస్ y వాల్యూ కావాలి. x ప్లస్ y ఈక్వల్ టు ఎంత? x వాల్యూ ఎంత వచ్చిందమ్మా చూడండి, b ఇంటూ ఏ డాష్ ఎన్ డాష్ బై ఏ ప్లస్ 2b ప్లస్ y వాల్యూ ఎంత వచ్చింది, b ఇంటూ బి డాష్ ఎన్ డాష్ బై ఏ ప్లస్ 2b. b ఇంటూ బి డాష్ ఎన్ డాష్ బై ఏ ప్లస్ 2b. సో ఇక్కడ ఏ ప్లస్ 2bని మనం కామన్ తీసేస్తే, ఓకే ఏ ప్లస్ 2bని కామన్ తీసేస్తే పైన b కూడా కామన్ అవుతుంది. ఏ డాష్ ఎన్ డాష్ ప్లస్ బి డాష్ ఎన్ డాష్. చూడమ్మా, ఏ డాష్ ఎన్ డాష్ ప్లస్ బి డాష్ ఎన్ డాష్ ఎంత? హైట్ హెచ్. ఏ డాష్ ఎన్ డాష్ ప్లస్ ఎన్ డాష్ బి డాష్ ఏమవుతుంది? హైట్ హెచ్. కాబట్టి ఏమవుతుందమ్మా అది bh బై ఏ ప్లస్ 2b. bh బై ఏ ప్లస్ 2b. సో మిర్రర్ లెంత్ ఎంత అవసరమైందమ్మా మనకి? bh బై ఏ ప్లస్ 2b. అది జనరల్ ఫార్ములా. చూడమ్మా, ఇది జనరల్ ఫార్ములా. x ప్లస్ వై ఈక్వల్ టు bh బై ఏ ప్లస్ 2b అనేది జనరల్ ఫార్ములా. అయితే మీ టెక్స్ట్ బుక్లో ఇచ్చిన క్వశ్చన్ ఒకటి ఉంది. ఏంటి ఆ క్వశ్చన్? చూడమ్మా, ఎగ్జాక్ట్గా గోడకిను మిర్రర్కి మధ్యలో ఉంటే, గోడకి మిర్రర్కి కనుక మధ్యలో ఉంటే ఆన్సర్ ఎంత వస్తుంది అని చెప్పా, h/3 వస్తుందని స్టార్టింగ్లోనే చెప్పా. అది ఎలా వస్తుందో చూద్దాం. ఆ ఫార్ములా ఏంటమ్మా, x ప్లస్ వై ఈక్వల్ టు bh బై ఏ ప్లస్ 2b. ఇప్పుడు ఏమంటున్నాను, ఏ ఈక్వల్ టు b అంటున్నాను, ఎందుకంటే ఎగ్జాక్ట్గా సెంటర్లో ఉన్నాడు కాబట్టి. ఏ ఈక్వల్ టు b ఎక్కడ కనుక సబ్స్టిట్యూట్ చేస్తే x ప్లస్ వై ఈక్వల్ టు b బదులు ఏ పెట్టేయండి, ఇక్కడ ఏ ప్లస్ 2a వస్తుంది అంతేనా? అంటే AH/3a వస్తుంది. ఏ క్యాన్సిల్ అవుతే h/3 మిగులుతుందమ్మా. సో x ప్లస్ వై ఈక్వల్ టు h/3. మిర్రర్ లెంగ్త్ ఈక్వల్ టు h/3 వచ్చింది. ఎప్పుడు మిర్రర్ లెంగ్త్ ఈక్వల్ టు h/3 ఎప్పుడమ్మది? అబ్జర్వర్ వాల్కి గోడకి మధ్యలో ఉంటాయి. అబ్జర్వర్ వాల్కి అంటే మిర్రర్కి గోడకి మధ్యలో ఉంటాయి. మిర్రర్కి గోడకి మధ్యలో అబ్జర్వర్ ఉంటే అప్పుడు మిర్రర్ లెంగ్త్ ఎంత అవసరం అవుతుందమ్మా? టోటల్ గోడ ఇమేజ్ చూడటానికి h/3 అవసరం అవుతుంది. ఓకేనా? సరే, పాజ్ చేసి రాసుకోండమ్మా. నెక్స్ట్ టాపిక్ చూడండమ్మా. అది ఒక చిన్న టాపిక్, ఇది ఫీల్డ్ ఆఫ్ వ్యూ. ఓకేనా? ఫీల్డ్ ఆఫ్ వ్యూ అంటే ఏంటో చూడండి ఒకసారి. సపోజ్ ఇది ఒక మిర్రర్, ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఈ ఆబ్జెక్ట్కి సంబంధించిన ఇమేజ్ ఇక్కడ ఎక్కడో ఫామ్ అవుతుంది కదా. ఇక్కడ ఎక్కడ ఇది ఎంత డిస్టెన్స్లో ఉందో అంతే డిస్టెన్స్లో ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఓకే, ఈ ఆబ్జెక్ట్కి సంబంధించిన ఇమేజ్ ఇక్కడ ఎక్కడో ఫామ్ అవుతుంది. ఎలా ఫామ్ అవుతుందో మనం రే డయాగ్రామ్ కనుక డ్రా చేస్తే చూడండి, ఇక్కడ నుంచి ఒక లైట్ రే ఇలా వెళ్ళి ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఒక లైట్ రే ఇలా వెళ్ళి ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, ఇవి ఇక్కడ మీట్ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఓకే, యాక్చువల్గా ఇలా వెళ్తాయి లైట్ రేస్. ఇక్కడ నుంచి ఒక లైట్ రే ఇలా వెళ్ళి ఇలా వెళ్ళిందమ్మా. ఇంకో లైట్ రే ఇలా వెళ్ళి ఇలా వచ్చింది అనుకుందాం. ఇవి రెండు డైవర్జింగ్ రేస్. ఈ డైవర్జింగ్ రేస్ ఇక్కడ మీట్ అవుతాయి. ఈ డైవర్జింగ్ రేస్ ఇక్కడ మీట్ అవుతాయి. ఇక్కడ ఎక్కడో మీట్ అవుతాయి డైవర్జింగ్ రేస్. ఓకే, మీట్ అయ్యి అక్కడ ఇమేజ్ ఫామ్ చేస్తాయి. అంతే కదమ్మా, ఇదే కదా యాక్చువల్గా జరిగేది. ఓకే, మరి ఫీల్డ్ ఆఫ్ వ్యూ అంటే ఏంటి చూడమ్మా. నేను ఈ లైన్ ఇలా ఎక్స్టెండ్ చేస్తా కొంచెం. ఈ రెండు లైన్స్ మధ్యలో ఏరియా ఉంది చూసారా, దీన్నే మనం ఫీల్డ్ ఆఫ్ వ్యూ అంటాం. ఈ రెండు లైన్స్ మధ్యలో ఏరియా ఉంది చూసారా, దాన్నే మనం ఏమంటాం? ఫీల్డ్ ఆఫ్ వ్యూ అంటాం. అంటే ఏంటో చూడండి. సపోజ్ ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది, దాని ఇమేజ్ ఇక్కడ ఫామ్ అయింది. ఇక్కడ ఎవడో మనిషి ఉన్నాడు. ఈ మనిషి ఇలా స్ట్రైట్ లైన్లో నడుస్తున్నాడు అనుకుందాం. ఓకే, ఈ మనిషి ఇక్కడ స్ట్రైట్ లైన్లో ఇలా నడుస్తున్నాడు అనుకుందాం అమ్మ. అర్థమవుతుందా? ఈ మనిషి ఇక్కడ స్ట్రైట్ లైన్లో ఈ విధంగా నడుస్తున్నాడు అనుకుందాం. అయితే ఈ మనిషి ఇప్పుడు ఈ ఏరియా ఉంది కదా, ఈ
ఈ ఏరియాలో ఉన్నంతసేపే ఈ ఇమేజ్ని చూడగలుగుతాడు. ఇక్కడ ఒక మనిషి ఉన్నాడు, ఆ మనిషి నడుస్తున్నాడు అటు ఇటు. వాడు ఈ ఏరియాలో ఎంతసేపు అయితే నడుస్తున్నాడో అంతసేపు మాత్రమే ఇమేజ్ చూడగలుగుతాడు. మీరు కూడా చెక్ చేయండి. ఒక అద్దం పెట్టుకోండి, అద్దం ముందు ఏదో ఒక బొమ్మ ఏదో పెట్టండి, పెట్టి ఆ బొమ్మ వెనకాల అలా నడుచుకుంటూ తిరగండి అటు ఇటు. తిరుగుతూ ఉంటే అంటే ఆ బొమ్మను కూడా చూడాల్సింది మీరు, ఆ బొమ్మ యొక్క ఇమేజ్ అద్దంలో చూడాలి. ఓకే, మీరు అటు ఇటు ఇలా నడుచుకుంటూ తిరుగుతూ ఉంటే కొంత ఏరియా వరకే, కొంత లెంగ్త్ వరకే మీరు ఆ ఇమేజ్ని చూడగలుగుతారమ్మా. ఎంత లెంగ్త్ వరకు చూడగలుగుతారంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నడుస్తున్నాడు అనుకోండి, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు చూడగలుగుతాడు. వన్స్ ఈ పాయింట్ దాటాడు అనుకోండి చూడలేడు. వన్స్ ఈ పాయింట్ దాటితే ఇమేజ్ చూడలేడు. ఇటువైపు ఈ పాయింట్ దాటితే ఇమేజ్ చూడలేడు. అలాగే ఒకవేళ అబ్జర్వర్ ఇక్కడ నడుస్తున్నాడు అనుకోండి, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ఇమేజ్ చూడగలుగుతాడు. ఈ పాయింట్ ఇటు దాటినా ఈ పాయింట్ అటు దాటినా ఇమేజ్ని చూడలేడు. ఆ వ్యూ అనేది ఉండదు అనమాట. సో ఈ మధ్యలో ఉండే ఏరియా ఉంది చూసారా, ఈ మధ్యలో ఉండే ఏరియా, దాన్నే మనం ఏమంటాం అమ్మా, ఫీల్డ్ ఆఫ్ వ్యూ అంటాం. సో కొంచెం దూరంగా వెళ్ళి కొద్దీ ఫీల్డ్ ఆఫ్ వ్యూ కూడా పెరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వెళ్ళాడు అనుకోండి, ఈ పాయింట్ దగ్గర నడుస్తున్నాడు అనుకోండి, ఫీల్డ్ ఆఫ్ వ్యూ కొంచెం పెరుగుతుంది కదా. దగ్గరగా ఉంటే ఫీల్డ్ ఆఫ్ వ్యూ తగ్గిపోతుంది. ఇలా దూరంగా నడుస్తున్నాడు అనుకోండి, ఫీల్డ్ ఆఫ్ వ్యూ పెరుగుతుంది. అంతే కదమ్మా, ఫీల్డ్ ఆఫ్ వ్యూ పెరుగుతుంది. ఓకే అమ్మా, అర్థమవుతుందా? అది రైట్. సో ఫీల్డ్ ఆఫ్ వ్యూ అంటే అదమ్మా, పాజ్ చేసి రాసుకోండి మీకు అర్థమయ్యేటట్టు. ఓకే అమ్మా, ఫీల్డ్ ఆఫ్ వ్యూకి సంబంధించి ఇది ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఆ చిన్న ప్రాబ్లం చేసేసి ఇంక ఈ వీడియో ఎండ్ చేద్దాం. ఓకేనా? ఆ ప్రాబ్లం ఏంటో చూడండి ఒకసారి. చూడండి, ఇది ఒక మిర్రర్. ఈ మిర్రర్ లెంగ్త్ డి ఇచ్చేసాడు. ఇది ఒక మిర్రర్ అమ్మ, ఆ మిర్రర్ లెంగ్త్ ఎంత డి ఇచ్చేసాడు. ఈ మిర్రర్ ముందు ఒక ఆబ్జెక్ట్ పెట్టాడు, ఓ అనే పాయింట్ దగ్గర ఆబ్జెక్ట్ పెట్టాడు. దానికి సంబంధించిన ఇమేజ్ ఇక్కడ ఎక్కడో ఫామ్ అవుతుంది కదా. ఓ అనే పాయింట్ దగ్గర ఆబ్జెక్ట్ పెడితే దీనికి సంబంధించిన ఇమేజ్ ఇక్కడ ఎక్కడో ఫామ్ అవుతుంది కదమ్మా. ఓకే, అయితే మిర్రర్కి ఎంత డిస్టెన్స్లో ఆబ్జెక్ట్ పెట్టాడో అంతే డిస్టెన్స్లో ఆబ్జెక్ట్ నుంచి ఇక్కడ ఒక మనిషి ఉన్నాడు. అంతే డిస్టెన్స్లో ఆబ్జెక్ట్ నుంచి ఇక్కడ ఒక మనిషి ఉన్నాడమ్మా. ఇందాక చెప్పిన సిచ్యువేషన్ చెప్తున్నా. అయితే ఇక్కడ ఏంటి, ఈ లెంత్ ఎంతో ఈ లెంత్ కూడా అంతే అంటున్నాను. ఇక్కడ ఎంత డిస్టెన్స్లో ఆబ్జెక్ట్ ఉందో ఆబ్జెక్ట్ నుంచి అంతే డిస్టెన్స్లో ఒక మనిషి ఉన్నాడు. ఆ మనిషి ఏం చేస్తున్నాడంటే ఇలా అటు ఇటు తిరుగుతున్నాడు, పైకి కిందకి. ఓకే, ఈ డైరెక్షన్లో పైకి కిందకి అటు ఇటు తిరుగుతున్నాడు అమ్మ. తిరుగుతూ ఈ ఇమేజ్ని చూస్తున్నాడు. అద్దం ముందు బొమ్మ పెట్టాడు, ఒక బొమ్మ ఆబ్జెక్ట్. ఓకే, ఆ ఆబ్జెక్ట్కి ఇమేజ్ ఇక్కడ ఎక్కడో ఫామ్ అయింది. ఇది ఎంత డిస్టెన్స్ అయితే ఇది కూడా అంతే డిస్టెన్స్లో ఫామ్ అవుతుంది కదా. ఓకే, అయితే వీడు ఏం చేస్తున్నాడు, ఈ డిస్టెన్స్కి ఎంతైతే ఉందో అంతే డిస్టెన్స్లో వెనకాల అటు ఇటు పైకి కిందకి తిరుగుతున్నాడమ్మా. అయితే మ్యాక్సిమం ఎంత లెంగ్త్ వరకు ఈ ఇమేజ్ని వాడు చూడగలుగుతాడు, మ్యాక్సిమం ఎంత లెంగ్త్ వరకు ఇమేజ్ వాడు చూడగలుగుతాడు, అది మనం క్యాలిక్యులేట్ చేయాలమ్మా. ఓకేనా? మనకి ఇచ్చిన డేటా ఒకటే, ఏంటది, మిర్రర్ లెంగ్త్ ఇచ్చాడు. ఇంకా ఈ డిస్టెన్స్ ఈక్వల్ అని అడిగినా ఎంతో చెప్పలేదు. ఓకేనా? సపోజ్ ఈ డిస్టెన్స్ని మనం ఎల్ అనుకుందాం, బ్లూతో రాస్తున్నాం అమ్మా. ఈ డిస్టెన్స్ని మనం ఎల్ అనుకుందాం. ఈ డిస్టెన్స్ కూడా ఎల్ అవుతుంది కదా. చూడమ్మా, ఆబ్జెక్ట్ నుంచి మిర్రర్కి ఎంత డిస్టెన్స్ ఉందో మిర్రర్ నుంచి ఇమేజ్కి కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది కదా. ఆబ్జెక్ట్ నుంచి మిర్రర్కి ఎంత డిస్టెన్స్ ఉందో మిర్రర్ నుంచి ఇమేజ్కి కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది కదా. కాబట్టి ఈ డిస్టెన్స్ కూడా ఎల్ఏ. ఓకేనా? రైట్. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫీల్డ్ ఆఫ్ వ్యూ కాన్సెప్ట్ అప్లై చేయాలి. చూడమ్మా, ఇక్కడ నుంచి ఒక లైట్ రే ఎగ్జాక్ట్గా ఎడ్జ్లో పడి ఇలా రిఫ్లెక్ట్ అయింది అనుకుందాం. ఇక్కడి నుంచి ఒక లైట్ రే ఇలా పడి, ఇది మిర్రర్, ఇలా పడి ఇలా రిఫ్లెక్ట్ అయింది అనుకుందాం. ఈ రెండు లైట్ రేస్ ఇక్కడ మీట్ అవుతున్నట్టు అనిపిస్తుంది, అక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఓకేనా? ఈ రెండు లైట్ రేస్ ఇక్కడ మీట్ అవుతున్నట్టు అనిపిస్తుంది, అక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుందమ్మా. ఓకే, నెక్స్ట్ మనం చేయాల్సిందల్లా ఏం లేదమ్మా, సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్ అప్లై చేయడమే. చూడండి, డయాగ్రామ్ డ్రా చేసుకున్నాం, ఇంకా మనం సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్ అప్లై చేయడమే. దీనికి ఒక పేరు పెట్టుకుందామా. ఇది ఏ అనుకుందాం, ఇది బి అనుకుందాం, ఇది సి అనుకుందాం. ఓకే, ఇది ఐ అనుకుందాం, ఇది ఓ అనుకుందాం, అది ఓకే అయిపోయింది. ఓకే అమ్మా, రైట్. ఇప్పుడు మనం దీన్ని ఎం అనుకుందాం, దీన్ని ఎం డాష్ అనుకుందాం, పేర్లు పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్ అప్లై చేయడమే. చూడండి, ఈ చిన్ని ట్రయాంగిల్ ఈ పెద్ద ట్రయాంగిల్ సిమిలర్. ఓకే, దీన్ని ఓ అనుకుందామా, ఓ అని ఆల్రెడీ అనేసుకున్నాం కదా. దీన్ని ఎన్ అనుకుందాం. ఈ మధ్యలో పాయింట్ని
ఎన్ అనుకుందాం. ఇలా ఒక లైన్ ఇలా మనం ఎజ్యూమ్ చేసుకుంటే ఈ మధ్యలో పాయింట్ ఎన్ అనుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఈ రెండు ట్రయాంగిల్స్ సిమిలర్. ఏ రెండు ట్రయాంగిల్స్? ట్రయాంగిల్ ఎంఎన్ఐ అండ్ ట్రయాంగిల్ ఏబిఐ ఆర్ సిమిలర్. కాబట్టి వాటి సైడ్స్ రేషియో ఈక్వల్ అవ్వాలి. వాటి సైడ్స్ రేషియో అంటే ఇది ఇది. ఓకే అమ్మ, ఇది d/2 ఎగ్జాక్ట్గా సెంటర్లో ఉందమ్మ. ఇది ఆబ్జెక్ట్ ఎగ్జాక్ట్గా మిర్రర్కి సెంటర్లో ఉంది కాబట్టి ఇది d/2 అవుతుంది, ఇది కూడా d/2 అవుతుంది. సో ఇప్పుడు సైడ్స్ రేషియో ఈక్వల్ అంటే d/2 డివైడెడ్ బై ఎల్ ఈజ్ ఈక్వల్ టు, ఇది d/2 ఇది ఎల్. సో d/2 డివైడెడ్ బై ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏబి డివైడెడ్ బై బిఐ. అంతేనా? ఏబి డివైడెడ్ బై బిఐ. బిఐ అంటే ఎంతమ్మా? బిఐ అంటే ఇదిగోండి, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళి, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఇంకో ఎల్, మొత్తం 3L ఉంది. కాబట్టి బిఐ బదులు మనం ఏం రాయొచ్చు? 3L. బిఐ బదులు ఏం రాయొచ్చమ్మా? 3L. ఓకే, ఇప్పుడు ఎల్ క్యాన్సిల్ అవుతున్నాయి. ఎల్ క్యాన్సిల్ అయ్యి ఏబి ఈక్వల్ టు ఏమొచ్చిందమ్మా? 3D/2. మనం కనుక్కోవాల్సింది ఏంటి? ఏబి ప్లస్ బీసీ కనుక్కోవాలి. ఏబి ప్లస్ బీసీ ఈక్వల్ టు ఎంత కనుక్కోవాలి? ఈ లెంగ్త్ కనుక్కోమన్నాడమ్మా. ఏబి ప్లస్ బీసీ ఈక్వల్ టు ఎంతో కనుక్కోమన్నాడు. సో ఏబి ఎంత వచ్చిందమ్మా? 3D/2. సిమిలర్లీ అమ్మా, వీడియో లెంగ్త్ ఎక్కువ అవుతుంది కాబట్టి షార్ట్ చేస్తున్నా. సిమిలర్లీ బీసీ కూడా ఈక్వల్ టు 3D/2 వస్తుందమ్మా. ఈ రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ తీసుకోండి, బీసీ కూడా ఈక్వల్ టు 3D/2 వస్తుంది. మనకు కావాల్సింది ఏంటి? ఏబి ప్లస్ బీసీ ఏమవుతుంది? 3D/2 ప్లస్ 3D/2 విచ్ ఇస్ ఈక్వల్ టు 3D. సో ఎంత డిస్టెన్స్ వరకు అది కనపడుతుందమ్మా? ఎంత డిస్టెన్స్ వరకు కనపడుతుంది? ఏ నుంచి సికి ఎంత డిస్టెన్స్ వరకు కనపడుతుంది అంటే 3D అనే డిస్టెన్స్, అంటే దీనికి 3 టైమ్స్ డిస్టెన్స్ వరకు కనపడుతుంది. ఎప్పుడమ్మా? ఆబ్జెక్ట్ నుంచి మిర్రర్ ఎంత డిస్టెన్స్లో ఉందో, ఓకే, ఆబ్జెక్ట్ నుంచి మనిషి కూడా అంతే డిస్టెన్స్లో ఇలా ఇలా తిరుగుతూ ఉంటే, అంతేకాకుండా ఆబ్జెక్ట్ ఎక్కడ పెట్టాడు? ఎగ్జాక్ట్గా మిర్రర్కి సెంటర్లో పెట్టాడమ్మా. ఎగ్జాక్ట్గా మిర్రర్కి ఎక్కడ పెట్టాడమ్మా? సెంటర్లో పెట్టాడు. స్టార్టింగ్లో చెప్పడం మర్చిపోయినాను. ఎగ్జాక్ట్గా మిర్రర్కి సెంటర్లో ఆబ్జెక్ట్ పెట్టాడు. అప్పుడు ఈ కండిషన్స్ అన్నీ వస్తాయి. ఓకే అమ్మా. సో ఇక్కడతో ప్లేన్ మిర్రర్కి సంబంధించిన ఏమంటారు ఇమేజ్ ఫార్మేషన్ గురించి చెప్పేశాను. నెక్స్ట్ క్లాస్లో ఇంకా ఉన్నాయమ్మా. ప్లేన్ మిర్రర్కి సంబంధించి ఇమేజ్ ఫార్మేషన్ ఇంకా ఇక్కడతో అవ్వలేదు. నెక్స్ట్ క్లాస్లో 2 ప్లేన్ మిర్రర్స్ తీసుకుంటే ఎన్ని ఇమేజెస్ ఫామ్ అవుతాయి? ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనం చెప్పుకోబోయేది అదే. 2 మిర్రర్స్ కనుక తీసుకుంటే ఎన్ని ఇమేజెస్ ఫామ్ అవుతాయి? మిర్రర్ని రొటేట్ చేస్తుంటే ఇమేజ్ ఏ విధంగా మూవ్ అవుతుంది? మిర్రర్ని రొటేట్ చేస్తుంటే ఇమేజ్ ఏ విధంగా మూవ్ అవుతుంది? ఓకే, ఆబ్జెక్ట్ వి అనే వెలాసిటీతో మూవ్ అవుతుంటే ఇమేజ్ ఎంత వెలాసిటీతో మూవ్ అవుతుంది? ఇటువంటి కొన్ని డిఫరెంట్ కాన్సెప్ట్స్ ప్లేన్ మిర్రర్కి సంబంధించి మనం చదువుకుంటాం. ఆ తర్వాత స్పెరికల్ మిర్రర్స్కి వెళ్తాం, అప్పుడు ఈజీగా ఉంటుందాం. ఓకేనా? సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీరు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అమ్మా. వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ అవ్వని చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్.